అదే తేడా. అందుకే చాలా కష్టం అవుతుంది. ఇవాళ నాకు తెలిసిన వాళ్ళని ఒకరిని ఒక 4 పుస్తకాలు చెప్పండి హిందూ ధర్మంవి అన్నాను. అనగానే వారు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చెప్పాలి, రామాయణం చెప్పారు, తర్వాత భగవద్గీత చెప్పారు, భారతం చెప్పారు. చెప్పి ఈ పుస్తకాలన్నీ కూడా భాగవతంలోంచే వచ్చాయి సార్ అని చెప్పేశారు. సో ఇందులో సత్యం ఎంత, అసత్యం ఎంత? సత్యమే కదా సార్. మీరు చెప్పండి 4 పుస్తకాలు. సునంద గారు ఏవైనా మీకు తెలిసినవి 4 పుస్తకాల పేర్లు చెప్పండి. అంటే మీరు అనేది పురాణాల గురించా సార్? అష్టాదశ ఏవో ఒక 4 పుస్తకాలు. శ్రీమద్ భాగవతం, శ్రీదేవి భాగవతం, శివ పురాణం, స్కంద పురాణం, వాయు పురాణం, లింగ పురాణం, ఇవన్నీ అష్టాదశ పురాణాలు కదా సార్. రామాయణం, మహాభారతం, ఇవి భాగవతం, రామాయణం, మహాభారతం ఇతిహాసాలు అన్నారు కదా సార్. భగవద్గీత అని ఎవరు చెప్పారు? భగవద్గీత పుస్తకమా లేకపోతే అది ఇంకేమన్నా ఆచరణ గ్రంథం? కానీ అది మన హిందుత్వం అంతా ఉంటుంది సార్ అందులో. సార్ అది ఉపనిషత్ సారం కదా. కరెక్ట్. భగవద్గీత ఉపనిషత్ మహాభారతంలో నుంచి తీసుకుంటారు కదా. మహాభారతం యొక్క మధ్య భాగంలో వచ్చినటువంటి దాన్ని భగవద్గీత భీష్మ పర్వంలో ఇచ్చినటువంటిది. సో కొద్దిగా ఏంటంటే మనము తెలుసుకోవాలి, మనం ఏది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎన్నోసార్లు చెప్పుకున్నాము అది కొద్దిగా అందరూ, ఎందుకంటే నిజంగా కూడా చిన్న పిల్లలకి చెప్పినట్టే చెప్తున్నాం కదా. ఎందుకంటే చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పినా కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పటికి ఒక 1,00,000 సార్లు చెప్పినా కూడా చాలా మంది ఈ రోజు కూడా తప్పులు చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే మరోసారి వినకపోవడము, విన్నా నోట్స్ రాసుకోకపోవడం. ఒక్కసారి వింటే చాలు. ఇంకా ఇప్పుడు ఎందుకంటే హిందూ ధర్మం అంటే ఏంటో కూడా తెలియకుండా మనం హిందువులుగా ఉన్నాము అంటే ఇంకా ఎప్పటికీ సాధన రావాలి, ఎప్పటికీ మనము ఆచరణలోకి వెళ్ళాలి. కరెక్టే, ఇవి చేయడం వల్ల వచ్చే జన్మ అంటే ఇది సార్ ధర్మార్థ కామ మోక్షాలని తప్పనిసరిగా అది చేయడం కోసమని పాటించాల. కరెక్ట్, అది చేయడం కోసమని మనకి ఏమి ఇచ్చారు? వేదములు, స్వాధ్యాయము, శ్రవణము, మననము, నిధిధ్యాస. కరెక్ట్. కానీ మనకి ఇచ్చినటువంటిది ఏంటి? ముందుగా వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు. మళ్ళీ తప్పులు చెప్తున్నారు, అందరూ తప్పులు చెప్తున్నారు. వేదాల నుంచే వచ్చాయి కదా సార్ ఈ పురాణాలన్నీ. వేదాలు మనకు అర్థం కావని వ్యాసుడు మనకు పురాణాలు అందించాడు. 18 అష్టాదశ పురాణాలుగా విభజించినారు. తర్వాత 180 పురాణాలు కూడా ఇచ్చారు అని చెప్పారు సార్. అందులో 18 మాత్రమే ఇప్పుడు మనకున్నాయి. ఇతిహాసాలు, కావ్యాలు, ఆరణ్యకాలు. మళ్ళీ తప్పుతున్నారు, అరణ్యకాలు మీకు తోచినవి చెప్పేస్తున్నారు. సరిపోలేండి, నేనే చెప్తాను, ఇంకొకసారి చెప్తాను. ఓకే, మీరు ఇప్పుడు వేరే టీం వాళ్ళని చిన్నపిల్లలు అనుకున్నాను, కానీ మీరేంటంటే బేబీస్ స్థాయికి వెళ్ళిపోయారు. అందరూ చిన్నపిల్లల స్థాయి దాకా ఇప్పటిదాకా 8th క్లాస్ దాకా వచ్చారు. వచ్చి 8th క్లాస్ లో ఏమైందంటే అందరు ఫెయిల్ అయ్యారు. కామన్ ఎగ్జామ్ పెట్టగానే అందరు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఏబిసిడీల నుంచి చదివించాలి. సో ఏబిసిడీలు ప్రారంభించుకుందాం. ముందుగా భగవంతుడికి రూపం లేదు, ఆ జ్ఞానం అంతా కూడా వేదాలలో మనకు అందింది. భగవంతుడితో పాటుగా వేదాలు వచ్చాయి, దేవుడికి రూపం లేదు. వేదాలు వచ్చిన తర్వాత ఏమైంది? వేదాలు అందరికి అర్థం కావడము కష్టమైపోయింది. కానీ పూర్వకాలం లోపల అందరూ వేదాలు చదివేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కృతయుగంలో ఎక్కువ రోజులు బతికేవాళ్ళు, త్రేతాయుగంలో కొద్దిగా తక్కువ, ద్వాపర యుగం లోపల ఇంకా తక్కువ, కలియుగం లోపల అసలు లేనే లేదు. అందువల్ల ఏమైందంటే వేదవ్యాసుడు ఏం చేశాడు? ఇంత పెద్ద వేదం, ఇంత కొండలాంటి వేదంని ఆయన ఏం చేశారంటే కొద్దిగా సిస్టమేటిక్ గా ఇండెక్స్ చేసుకుంటూ రాశాడనమాట. విషయ సూచిక అంటాం కదా, అది పెట్టి రాసి 4 వేదాలుగా చేశాడు. మంత్రాలన్నీ ఒక దగ్గర, యజ్ఞయాగాలన్నీ ఒక దగ్గర, పాటలన్నీ ఒక దగ్గర, ఆచరణ విషయాలన్నీ ఒక దగ్గర, ఇలా పెట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అన్నాడు. వీటిని కూడా మళ్ళీ ఏం చేశాడు? ఒక్కొక్క వేదంని మళ్ళీ 4 భాగాలు చేశాడు. ఆ 4 భాగాలు ఏంది? ప్రతి వేదము కూడా బ్రాహ్మణము, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని ఒక్కొక్క వేదం మళ్ళీ 4 భాగాలు. ఇప్పుడు ఇవి 4 వేదాలు అయితే ఈ కొద్ది భాగంని సంహిత అంటారు, దీన్ని బ్రాహ్మణము అంటారు,
దీన్ని అరణ్యకము అంటారు, దీన్ని ఉపనిషత్తు అంటారు. ఇది ధర్మము, ఇది అర్థము, ఇది కామము, ఇది మోక్షము. ఇది బ్రహ్మచర్యాశ్రమము, ఇది గృహస్థాశ్రమము, ఇది వానప్రస్థాశ్రమము, ఇది సన్యాసాశ్రమము. ఇలా ప్రతి వేదము రాశారు. కాబట్టి వేదం ఏం చెప్తోంది? ధర్మార్థ కామ మోక్షంలని నువ్వు సాధించాలి అంటే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం తీసుకోవాలని. మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మచర్యాశ్రమం మనకు తెలియకుండా పెరుగుతున్నాం. గృహస్థాశ్రమంలో అడ్డగోలుగా భర్త, భార్య, పిల్లలు, భోగభాగ్యాలు ఇక్కడ దగ్గర ఆగిపోయి మనవల దగ్గర ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నాం. ఈ రెండు పట్టుకోవడం లేదు. ఈ రెండు పట్టిద్దామని నాలాంటి వాళ్ళు ట్రై చేస్తే వీడెవడు మధ్యలో మూర్ఖుడు, పైసలు తీసుకుంటలేడు, ఫ్రీగా చెప్తున్నాడు, గురుదక్షిణ కూడా తీసుకోడు. ఎందుకు ఇందాం మనం? ఏదో టైం పాస్, రాత్రికి నిద్ర రావాలి, నిద్ర వచ్చినప్పుడు చక్కగా శ్రద్ధగా అలా వింటుంటే నిద్రపోతాం. ఒకవేళ ఆయన ఏదైనా ఒక రోజు ప్రవచనం చెప్పలేదనుకో, ఆయన చెప్తున్నట్టుగా ఊహించుకుంటేనే మనం నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ ఊహనే ఒక మంచి నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది. చాలా మంది ఏం చేస్తారు? నిద్ర రాకపోతే మందులు వేసుకుంటారు, లేకపోతే శ్రీనివాస ప్రవచనాలు వింటారు. అంతేగాని అందులోపల సత్యాన్ని గుర్తించడం లేదు. సో వేదాలు ఇలా ఉన్నాయి. వింటే నిద్ర ఎగిరిపోతుందండి, నిద్ర రానంటోంది, ఇంకా విందాం అంటోంది. మంచిదే గాని తప్పులు చెప్తున్నారు అందరూ, మళ్ళీ అందుకోసం బాధిస్తుంది. సో ఈ పురాణాలు, ఇప్పుడు ఈ వేదాలు ఏమైనాయి అంటే 4 వేదాలు, ప్రతి వేదం కూడా బ్రాహ్మణము, అరణ్యం, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ మొదటి 3 భాగాలని కర్మకాండాలు అంటారు. ఈ చివరి దాన్ని జ్ఞానకాండ లేదా ఉపనిషత్తు అంటారు. ఇవి ఈ కొన 4 భాగాలు ఉపనిషత్తులు. ఈ 4 భాగాలు ఉపనిషత్తులు. ఇదంతా కూడా కర్మకాండాలు. ఈ 3 భాగాలు ఏవైతే 1, 2 గీత 3 గీతలు ఉన్నాయి కదా, ఇవి కర్మకాండాలు. ఈ చివరిలో వచ్చేటటువంటిది జ్ఞానకాండ. ఇందులోపల ఏంటంటే మనం మెల్లమెల్లగా ఎదుగుతూ జ్ఞానంలోకి ప్రవేశిస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాము? వానప్రస్థము, సన్యాసము తీసుకోకుండా బ్రహ్మచర్యం, గృహస్థంలో ఆగిపోతున్నాం. ఇక్కడ ఆగిపోయేసరికి 50 ఏళ్లకు మన ఎదుగుదల ఆగిపోతుంది. అయితే ఈ 50 ఏళ్లలో కూడా సరైన ఎదుగుదల ఉంటుందా? లేదు. అడ్డగోలు పారాయణాలు, అడ్డగోలు పూజలు, అడ్డగోలు దర్శనాలు, అడ్డగోలు నోములు, వాళ్ళ మీద చాడీలు చెప్పడం, వాడి కూతురికి ఏమైందో తెలుసుకొని, వీడి కూతురికి ఏమైందో తెలుసుకొని ఇన్ని పాపాలు చేసుకుంటే హిందూ ధర్మంలో అసలు ఈ భాగాన్ని మనం నిజంగా కూడా ముట్టుకోవడం లేదు తెలుసా. ఏదో నేను వయసు వస్తుంది ఇంతవరకు అని చెప్తున్నాను కానీ ఆనెస్ట్లీ అక్కడ పుణ్యం కూడా రావడం లేదు మనకు. అది గుర్తించాలి అందరూ. చాలా తప్పు చేస్తున్నాం అన్న సత్యాన్ని గుర్తించాలి. ఎందుకంటే నాలాగా స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే ఎంత కష్టం ఆలోచించండి. మీకు వేరే ప్రవచనకర్తలు లక్షలు తీసుకుంటారు, సీడీలు అమ్ముతారు, యూఎస్బీలు అమ్ముతారు, క్యాసెట్లు అమ్ముతారు, పుస్తకాలు అమ్ముకుంటారు, డబ్బుల మీద డబ్బు, గుర్తింపుల మీద గుర్తింపులు. అండ్ వాళ్ళకి ఏమి ఇట్లా జవాబులు చెప్పాలి అని కూడా అనిపించదు. ఇక్కడ జవాబులు చెబుతూ మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు చేయి పట్టుకొని ఎక్కిస్తూ మళ్ళీ కింద ఆగిపోయిన వాళ్ళని మళ్ళీ ఒక్కొక్క మెట్టు పట్టుకొని ఎక్కిస్తుంటే వినకపోవడానికి ఏమి అర్థం ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అంటే నేను గురుదక్షిణ ఏం అడగను, నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా హెల్ప్ అడుగుతా, చాలా మంది అది కూడా చెయ్యరు. బట్ నేను ఏమనుకుంటానంటే సంతోషంగా ఊరుకుంటా. అంటే అసలు ఆ హెల్ప్ కూడా చాలా చిన్నది, 5 నిమిషాలు 10 నిమిషాల హెల్ప్ కూడా నేను అడగను. అలాంటిది ఏమవుతుందంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏది అడగకుండా చేస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? మీరు మీ సాధన మీరు చేస్తూ నేను చూసిన ఆనందాన్ని మీరు అందరూ కూడా చూడగలగాలి. నాలో ఏదైతే భయం అనేటటువంటిది లేదో ఆ భయం లేనటువంటి స్థాయికి మీరు అందరూ కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ వేదాలు. ఈ 4 వేదాలు కర్మకాండలు, జ్ఞానకాండ. కర్మకాండలు, జ్ఞానకాండ. ఇందులో భక్తి ఉండదు, వేదాలలో భక్తి ఉండదు. ఇదంతా కర్మ, ఈ లాస్ట్ లో ఉన్నది జ్ఞానం. తర్వాత వేదవ్యాసుడు వచ్చి ఏం చేశాడు? వేదాలు అందరికి అర్థం కావడం లేదు, కష్టంగా ఉన్నాయి అని చెప్పి 180 పురాణాలు రాశాడు. అందులోపల 18 పురాణాలు ముఖ్యము. ఈ పురాణాలు కూడా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని చూసి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఒక కల్పంలో విష్ణుమూర్తి దేవుడు, ఒక కల్పంలో శివుడు, ఒక కల్పంలో అమ్మవారు, ఇలా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క పరమాత్మని పెట్టుకొని మిగతా కథ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఉంటాయి. చాలా వరకు సేమ్ ఉంటాయి. పురాణాలలో కథలు దాదాపుగా ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా అయిపోయిన తర్వాత ఆయన అసంతృప్తిగా ఉండి మహాభారతం రాశారు. ఎందుకంటే ఈ సంపూర్ణ మహాభారతం రాసినప్పుడు మాత్రమే ఈ వేదాలకు ఇంకొకటి అటాచ్ చేసినట్టు అయింది. ఇది మహాభారతం. ఇవి 4 వేదాలైతే ఇది పంచమ వేదం. ఆ విధంగా సంపూర్ణ మహాభారతాన్ని ఆయన మనకు అందించడం జరిగింది. సంపూర్ణ మహాభారతం నుంచి ఏమొచ్చాయి? భగవద్గీతను సెపరేట్ బుక్ గా చెప్పారు ఇందాక ఎవరో, కానీ అలా కాదు. అందులోంచే యయాతి చరిత్ర, అందులోంచే శకుంతల దుష్యంతుల చరిత్ర మనం తెలుసుకున్నాం.
అందులోంచి మనకు సభాపర్వం మొత్తం అత్యద్భుతమైనటువంటి జ్ఞానము, అరణ్య పర్వంలోకి వచ్చిన తర్వాత లెక్కలేనంత జ్ఞానము, మార్కండేయ మహర్షి చెప్పిన కథలు, ధౌమ్యుడు చెప్పినటువంటివి, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన నీతులు. ఇవన్నీ అయిన తర్వాత ఏమైంది మనకు? యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, నలదమయంతి చరిత్ర, తర్వాత భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, శాంతి అనుశాసనిక పర్వాలు, ఇలా ఎన్నో కూడా మనకు మహాభారతం నుంచి వచ్చాయి. సో మహాభారతం అనేది ఒక పుస్తకం కాదు, ఒక 100 పుస్తకాల కలయిక. అది గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఏంటి, ముందు మనకు 3 లేయర్స్. ఇవి వేదాలు, ఇవి పురాణాలు, ఇవి ఇతిహాసాలు. ఇతిహాసాలు కావ్యాలు అన్నటువంటి మహాభారతము, దీనికి ఒకటి రామాయణం కూడా అటాచ్ చేస్తాము. ఇవన్నీ రాసింది వేద వ్యాసుడు అయితే, ఇది రాసినటువంటిది వాల్మీకి మహర్షి. ఇది మన బేసిక్. ఏం పుస్తకాలు ఉంటాయండి హిందూ మతంలో అంటే ఇవి చెప్పగలగాలి. హడావిడిగా ఏదో చెప్పేసేసి సౌందర్య లహరి అన్నారు అనుకోండి, అది హిందూ ధర్మం మీద వేరే శంకరాచార్య రాసినటువంటి పుస్తకం, మంచి పుస్తకము, నేను కూడా రాస్తాను, రేపు మంచి పుస్తకమే రాస్తాను. కాకపోతే మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇవి మనకు ప్రామాణికాలు, స్టాండర్డ్స్. వాటి నుంచి మనం ముందుకెళ్ళాలి. తర్వాత ఆదిత్య హృదయం ఎందుకు నేర్చుకుంటున్నాం? రామాయణంలో ఉన్నది కాబట్టి నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు అందరికి క్లియర్ అయినాయా? ఈ 3 లేయర్స్ క్లియర్ అయినాయా? మొదటిది, రెండవది, మూడవది క్లియర్ అయినాయా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. లలిత సహస్రనామం కూడా వాల్మీకి మహర్షి రాశారండి. వ్యాసుడు రాశాడమ్మా. సారీ వ్యాసుడు వ్యాస మహర్షి రాశారు. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలియదు. ఓకే, అది అందుకే ఇప్పుడు మనం అన్ని చక్కగా తెలుసుకున్నాము. ఇక ఈ జ్ఞానాన్ని కాస్త అందరూ బుర్రలో పెట్టుకోండి. ఎందుకంటే హిందువులం ఇంత మాత్రం సాధించాలి. ధర్మార్థ కామ మోక్షాలు, సంహిత బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. ఇది హిందూ అంటే. ఇది సాధించడం కోసము వేదాలు, ఇవి సాధించడం కోసమే పురాణాలు, ఇవి సాధించడం కోసమే ఇతిహాసాలు మనకు అందాయి. వాటి ద్వారా సాధన చేస్తూ ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ ఇది పనిపెట్టడానికి ఎవ్వరు ఇష్టపడట్లేదు. అది నా స్టూడెంట్స్ లోపల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బుర్ర పెట్టాలి అంటే అందరూ బాధపడిపోతున్నారు. ఎందుకు బుర్ర పెట్టాలి? దాని బదులు ఏదో ఒకటి మంత్రం వేయండి, రాత్రి పగలు చేస్తాం. నేనేమంటే దీని బదులు ఒక పని చేయండి. తలని అక్కడ మీ ఇంటి దగ్గర ఒక గట్టి గోడ చూసుకోండి, రాయి గోడ, దాన్ని కొట్టుకోండి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అది సులభమేమో. దానికి దీనికి పెద్ద తేడా లేదు. అర్థం చేయకుండా ఒక పని చేయడం అనేటటువంటిది తలని గోడ కొట్టుకోవడంతో సమానం. ప్రతి దాంట్లో కూడా హిందూ ధర్మంలో మహోన్నతమైనటువంటి తత్వం ఉంటుంది. అది నిన్న మనం ముక్కోటి ఏకాదశిలో ఎంత బాగా అర్థం చేసుకున్నామో చూడండి. ఉత్తర ద్వార దర్శనము, ధనుస్సు మాసము, మార్గశిర మాసము, ఇవన్నీ మనం ఎంత బాగా నేర్చుకున్నాం. ఆలోచించాలి ఇవి. ఎందుకంటే వినడానికి మీరు 2 సార్లు 3 సార్లు ఎందుకు వినమని అంటున్నాను? నాకేం లాభం లేదని మీ అందరికీ తెలిసినా ఎందుకు వినడం లేదు మీరు? మళ్ళీ మనము అవే విషయాలని చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు చెప్పడంలో సంతోషమే. దేవుడి దయ వల్ల మరిన్ని సార్లు ఇవన్నీ తలుచుకునే అవకాశం వస్తుంది స్వాధ్యాయంలో. కానీ మీరు నేర్చుకోనంత వరకు నేను ఎన్నిసార్లు చెప్పి లాభం ఏంటి? నేను ఒకసారి చెప్తే మీరు 10 సార్లు నేర్చుకోవాలి. కానీ నేనేం చేస్తున్నాను, 10 సార్లు చెప్తే మీరు ఒకసారి కూడా పట్టుకోకపోతే అది మీ తప్ప కాదా ఒకసారి ఆలోచించండి. గురుదక్షిణ అడగడం లేదు, కనీసం శిష్య దక్షిణ ఇస్తున్నాను నేను, అది స్వీకరించండి అంటున్నా. శిష్యులకే నేను ఇస్తున్నాను, స్వీకరించండి అంటున్నాను. ఇంత కూడా చేయకపోతే మన లోపల ఆ బేసిక్ హ్యుమానిటీ అంటారు కదా, మానవత్వం చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే మీరు అది కూడా చేయడం లేదు. అంటే అంత మాత్రం కూడా సాధన చేయడానికి ఇష్టపడడం లేదు. రోజంతా టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైనా అడిగితే మీరు ఎంత స్ట్రాంగ్ గా, ఎంత గర్వంగా చెప్పాలి హిందువుగా ఉన్నాను అని, ఎంత గర్వంగా, ఎంత ఆనందంగా చెప్పాలి. మహోన్నతమైనటువంటి భారతదేశంలో పుట్టాను, భాసిల్లుతూ రమిస్తూ తరింపజేసేటటువంటి నా ధర్మం, నా దేశం అని చెప్పేసి అనుకోవాలి. కొంతమందికి అన్ని అర్థం చేసుకునేంత శక్తి ఉండదు. ఇంకా వారు ఎంత అర్థం చేసుకుంటే అంతే. కానీ విని 2 సార్లు 3 సార్లు విని రాసుకోగలిగే వాళ్ళు, కనీసం ఇందులో చేతులు పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే, పేపర్ పెన్ను అని మనం స్టేషనరీ షాప్ లో అడిగితే వాడు పేపర్ పెన్ను ఇస్తాడు. దాంట్లో కూడా రాసుకుంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించుకోండి. ప్లేలిస్టులు పంపించాను, ప్లేలిస్ట్ అన్ని చూస్తే మీకు ఎంత బాగుంటుంది. ఇదేంటంటే మన లోపల మార్పు రావడం కోసం అంతే. ఇప్పుడు నేను ఇంత కష్టపడి మీరంతా కలిపి ఒక 50 ఏళ్ల పాటు నా ప్రవచనాలు చూస్తే, మీ 50 ఏళ్ల పాటు ప్రతిరోజు నా ప్రవచనాలు చూస్తే ఎన్ని అవుతాయో తెలుసా? జబర్దస్త్ల హైపర్ ఆది ఒక్క ఎపిసోడ్ లో అయినన్ని కూడా కావు. జబర్దస్త్ల హైపర్ ఆది
ఇవాళ పెడితే రేపు పొద్దుటికి ఎన్ని అవుతాయో అన్ని కూడా కావునా ఒక 50 ఏళ్ళు మీరు చూసిన. కానీ ఎందుకు చూడమంటున్నాను, ఇక్కడ నాకు పేరు అక్కర్లేదు, నాకేమీ అవసరం లేదు, నేను బాగా చెప్తానా లేదా అనేది మీరు నాకు చెప్పక్కర్లేదు. కానీ నేను చెప్పింది మీకు ఎంత బాగా అర్థమవుతుంది అనేది స్టూడెంట్స్ గా అర్థం చేసుకునే బాధ్యత మీ పైన ఉంది. నిద్ర కోసం కాదు కదా ఇవన్నీ చెప్తున్నది. మంచి నిద్ర వస్తుంది అంటే టాబ్లెట్ వేసుకోండి, పుణ్యమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా క్యాప్చర్ చేయకపోవడం అనేటటువంటిది మీ అందరి తప్పు. అది గుర్తించి ఆ తప్పును గుర్తించి ఆ తప్పును అందరూ కూడా కరెక్షన్ చేసుకుంటారని, ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా శ్రద్ధగా వింటారని వీలైనన్ని సార్లు ప్రతి ప్రవచనం విని నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే ఇట్ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్. అది కాక రిఫర్ చేసుకుంటే నోట్స్ ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది తెలుసా జ్ఞానం. కష్టపడిందే రావాలని అనుకుంటే మీరు మోక్షం దాకా ఆలోచిస్తున్నారు. ఫస్ట్ బేసిక్సే తెలియనప్పుడు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకసారి అందరూ కూడా గుర్తించాలని ఆశిస్తున్నాను. ఇక మనము ఆదిత్య హృదయం, ఆదిత్యుడు ప్రత్యక్ష దైవం, మహానుభావుడైనటువంటి ఆ భగవంతుడు పరబ్రహ్మ స్వరూపము. ఆయన యొక్క ఎండ మనకు తగులుతుంది అంటే ఏంటి, మనం ఆ భగవంతుడిని స్పృశించగలుగుతున్నాము. సూర్యుడిని స్పృశించలేకపోయినప్పటికీ కూడా ఆయన ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా పోషింపబడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నాము. ఇది ఎప్పుడు జరిగింది, రావణుడు ఎప్పుడైతే రెడీగా ఉండి సిద్ధంగా ఉన్నాడు రావణాసురుడు, కానీ పాపం రాముడు అప్పటికే అలసిపోయాడు, మానసికంగాను శారీరకంగాను అలసిపోయాడు. రావణాసురుడు అప్పటి వరకు మంచిగా దట్టంగా తిన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, అందరూ యుద్ధం చేశారు, రావణాసురుడు యుద్ధం చేయాలి. మధ్యలో ఒక రోజు వచ్చాడు, తనలు తిని వెళ్ళిపోయాడు. చివరికి ఇప్పుడు మంచి సంసిద్ధంగా వచ్చాడు. పాపం రాముడు భార్యని ఈ అరణ్యవాసం చేస్తూ ఎంతో మంది రాక్షసులను చంపి, ఇప్పుడు యుద్ధం లోపల కూడా ఎంతో మందిని చంపి కష్టాలు పడుతున్నటువంటి ఆ రాముడు అలసిపోయి ఉన్న సమయం లోపల ఎదురుగా రావణాసురుడు రావడం చూస్తూ ఉంటాడు. చూసి బాధపడతాడు, అయ్యో ఏంటని చింతపడతాడు, రెడీగా ఉన్నాడు అని చెప్పేసి. ఇది చూడడానికి దేవతలందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ కూడా రావణ సంగ్రామం చూద్దాము అని చెప్పి అందరూ వచ్చారు. రాముడి యొక్క అవతారం ముఖ్యంగా రావణాసురుడిని కుంభకర్ణుని వధించడానికి వచ్చినటువంటి అవతారం. అందరూ చూద్దామని సిద్ధమయ్యారు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి అగస్త్యుడు రాముని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే పరిగెత్తుకుంటే నాన్న అని ప్రేమగా మాట్లాడుతూ ఏమని చెప్పాడు ఆయన, రామ రామ మహాబాహో, రామ రామ మహాబాహో, శృణు గుహ్యం సనాతనం, ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. సర్వాన్ అరీన్, అందరి శత్రువులని నువ్వు ఓడగొట్టగలుగుతావు, నువ్వు జయాన్ని సాధించగలుగుతావు. రామ విను, రామ విను. మొదటి నుంచి చూద్దాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం, రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సమ ఉపస్థితం, దైవతైశ్చ సమాగమ్యం ద్రష్టుం అభ్యాగతో రణం, ఉపాగమ్యాత్ బ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషి. రామ రామ మహాబాహో, శృణు గుహ్యం సనాతనం, ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జపేత్ నిత్యం అక్షయం పరమం శివం. ఇంతవరకు మనము తెలుసుకున్నాం. ఏమని, ఆయన రామా బాధపడకు, రామ ఆదిత్య హృదయం చెయ్యి. ఇదేంటంటే అందరి శత్రువులని దూరం పెడుతుంది. ఈ యుద్ధంలో నువ్వు గెలుస్తావు, తప్పక గెలుస్తావు. నేను చెప్తున్నటువంటిది విను, ఇది రహస్యము. ఏంటి రహస్యం? గుహ్యం. గుహ్యం అంటే గుహ అనుకోండి, సీక్రెట్ గా ఉంటుంది. చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ నేను నీకు ఇస్తున్నాను. ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని నువ్వు విను. ఇది ఇప్పటి సీక్రెట్ కాదు, సనాతనం, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి రహస్యాన్ని వినవయ్యా రామ. విన్నట్లయితే నీకు అర్థమవుతుంది ఇది ఎంత మహోన్నతమైనటువంటిదో. ఎందుకంటే ఈ ఆదిత్య హృదయం అనేటటువంటిది పుణ్యం. పుణ్యం అంటే నిన్ను పునీతుడను చేస్తుంది. పునీతుడని ఎందుకు చేయాలి? మన జీవితంలో రకరకాల కల్మషాలను తీసుకుని బయటికి వస్తూ ఉంటాం. ఆదిత్య హృదయం అనేటటువంటిది ఏంటంటే మన లోపల ఉన్నటువంటి కల్మషాలను కూడా తొలగిస్తుంది.
అంటే బయట శత్రువులను తొలగిస్తుంది, లోపల ఉన్నటువంటి శత్రువులను తొలగిస్తుంది, లోపల ఉన్నటువంటి కల్మషాలను తొలగిస్తుంది. భగవంతుడిని చూసిన తర్వాత ఏమవుతుందంటే ప్రతిరోజు వెళ్ళి ఆ భగవంతుని అలాగ భూమి ఆకాశం రెండు కలుస్తున్న సమయంలో అద్భుతమైనటువంటి ఒక ఎర్ర సూర్యుడిని అలా చూడగానే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఎంత ఆనందం అనిపిస్తుంది. అలా భగవంతుడిని ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం ఉంది. ఆయనను చూసినప్పుడు గుర్తుంచుకో రామా, సర్వశత్రు వినాశనం, నీ లోపల ఉన్నటువంటి కల్మషం అంతా కూడా పోతుంది. జయావహం, జయావహం అంటే నువ్వు ఏది సాధించగలుగుతావో తెలుసా? ధర్మము, అర్థము, కామము, మోక్షము అని ఏవైతే శ్రీనివాస్ వాళ్ళ శిష్యులకి 1,000,000 సార్లు చెప్పాడో అది నువ్వు సాధించగలుగుతావు. హిందువు ప్రతి ఒక్కరూ సాధించాలి. అది నువ్వు సాధించగలుగుతావు. ఇందువల్ల ఇది జపేత నిత్యం, ప్రతిరోజు జపించు. ఆదిత్య హృదయం చేయడం పెద్ద కష్టం కాదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటారు. ఒక చిన్న తోయం నీరు తీసుకెళ్లి భగవంతుడికి ఇలా ముందు నిలబడి మనస్సుతోటి ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడిని చూస్తూ సంతోషపడుతూ మంత్రం చదువుతూ వాక్కుతోటి మనస్సుతో ఆనందం నిండుతూ ఉండాలి. చేతితో నీళ్లు అంటే మనం మనస్సుతోని, వాక్కుతోని, కాయంతోని. మనస్సుతోటేమో భగవంతుని చూస్తూ మన హృదయంలో నింపుకున్నాం మనస్సుతో. రెండవది ఏంటి? వాక్కుతో ఆదిత్య హృదయం చదువుతూ ఉన్నావు లేదా సూర్య ఉపాసన మంత్రాలు చదువుతూ ఉన్నాం. మూడవది ఏంటి? అర్ఘ్యాన్ని భగవంతుడికి అర్పిస్తున్నావు అంటే చేతులతో చేస్తున్నావు. వాక్కుతోటి, మనస్సుతోటి, చేతులతోటి. ఈ మూడిటితో చేసేటటువంటి దాంట్లో నీకు ఏ విధమైన ఖర్చు లేదు. డి విటమిన్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, శాంతి వస్తుంది, మనసులో ఉన్న కల్మషాలు పోతాయి. భగవంతుడిని ప్రత్యక్షంగా ప్రతిరోజు చూసిన తర్వాత ఏ విధంగా ఒక వ్యక్తి తప్పులు చేయగలుగుతాడు? ఎలా తప్పులు చేయగలుగుతాడు? తప్పులు చేసేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి మనం ఏంటంటే ఆ భగవంతుడిని గుర్తించాలి. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ భగవంతుడును గుర్తించావా? ఈయన మామూలు మనిషి కాదు, ఈయన మహోన్నతుడైనటువంటి మనిషి. ఆయన వల్ల ఏమవుతుంది? నీకు అత్యంత పురాతనమైనటువంటి ఈ రహస్యాన్ని కనుక నువ్వు తీసుకున్నట్టయితే అక్షయం అంటే ఇప్పుడు వీడికి ఇచ్చాను, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, వీడికో 10,000 వాడికో 10,000 ఇస్తే నా దగ్గర 80,000 అవుతాయి. అలా కాకుండా 1,00,000 రూపాయలు ఉన్నాయి, వీడికో 1,00,000 ఇచ్చాను, ఇంకో 1,00,000 మిగిలింది, మళ్ళీ వీడికో 1,00,000 ఇచ్చాను, అది అక్షయం. ఎప్పటికీ కూడా తరగనటువంటిది అయ్యా, గుర్తుంచుకో. ఇది ఎప్పటికీ చెయ్యు, తరగని ఫలితాన్ని ఇస్తుంది. తరగని ఫలితము అంటే దీన్ని మళ్ళీ మనం అనపగామినితో కంపేర్ చేసుకున్నాం మొన్న. అంటే మనని ఎప్పటికీ కూడా వదలనటువంటి తత్వం, మనని ఎప్పటికీ కూడా వదలనటువంటిది ఏంటి? భగవంతుడి యొక్క చైతన్యము. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చైతన్య స్వరూపులమే, మన అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. మనం ప్రతి ప్రవచనంలో హిందువుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు సర్వవ్యాపి. ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది హిందూ లక్షణం అయినప్పటికీ అందులో ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటిది ఏంటంటే చైతన్యం. ఆ చైతన్యం 33 కోట్ల దేవతలు మన శరీరంలో ఉన్నారు. వీరంతా కూడా పూజించే ఒక వ్యక్తి ఎవరైనా విష్ణుమూర్తి. ఆయననే మన శరీరంలో చైతన్యంలాగా ఉన్నాడు అని నిన్న తెలుసుకున్నాం మనం. శరీరంలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు వచ్చి మన చైతన్యాన్ని కనిపిస్తే అంటే మన చైతన్యాన్ని మనం చూసుకోగలిగాము అంటే ఏంటంటే మన శక్తిని మనం రియలైజ్ కాగలిగాము. అదే ముక్కోటి ఏకాదశి అని కూడా నిన్న తెలుసుకున్నాం. కాబట్టి మనలో చైతన్యం ఏదైతే వెలుతురు రూపంలో ఉందో ఇది మరేది కాదు. అక్కడ ఆదిత్యం, ఇక్కడ హృదయం, ఈ రెండిట్లలో ఉన్నటువంటి చైతన్యం ఒకటి. ఆదిత్య హృదయం. అక్కడ ఉన్న బ్రహ్మాండంలో అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ యొక్క చైతన్యం ఇక్కడ కూడా ఉన్నది, నా హృదయంలో కూడా ఉన్నది. ఇది నాకు ఎప్పుడు కూడా ఎడతెగనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది అక్షయం. ఆత్మ అనేటటువంటిది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది మన ఇంట్లో, 10 డివైజులు పెట్టినా 15 డివైజులు పెట్టినా ఇస్తూనే ఉంటుంది. అది సరే, బిల్లు తర్వాత వస్తుంది, కానీ దేవుడు బిల్లు ఇవ్వకుండా వీటన్నిటికీ కూడా శక్తిని ఇవ్వగలుగుతున్నాడు. పరమం శివం అంటే మంచిది, అందులో అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది అంటే మోక్షము, అత్యంత మంగళకరమైనది అని మనం ఇప్పటి వరకు తెలుసుకున్న 4 శ్లోకాలలో తెలుసుకున్నాం. ఈ రోజు కొత్త శ్లోకం. ఒక్క నిమిషం, కొత్త శ్లోకాలు చూడలేదు నేను. వచ్చింది, చూస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయు వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం.
సర్వదేవాత్మకో ఏషః తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. అద్భుతమైనటువంటి శ్లోకాలు. సర్వమంగళ మాంగళ్యం. సర్వమంగళ మంగళ 2 సార్లు ఎందుకు వచ్చింది? అన్నిటికంటే మంగళమేది గొప్పది. ఏదో మనకు తెలిసినటువంటివి చాలా ఉన్నాయి మంగళాలు, చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే ఉన్నాయి. ఆ సంతోషాన్ని నీకేమేమి ఇస్తాయో ఒకసారి చెప్పు అంటే, నా పిల్లలు, నా భార్య, నా బంధు, ఇవి అన్నిటికంటే కూడా అది మంగళం. ఓహోహోహో, అయితే నాకు ధ్యానం చేస్తే వచ్చే హ్యాపీనెస్, దానికంటే కూడా ఇది మంగళమైనది. ఓకే ఓకే, అయితే నేను పూజ చేస్తే ఒక్కొక్కసారి నాకు ప్రశాంతత వస్తుంది, ఆహాహా, దానికంటే కూడా ఇది మంగళమైనటువంటిది. ఇంకా ఏంటి అంటే, ఇంత మంగళమైనటువంటిది అంటే చాలా గొప్పదైనటువంటిది, ఇక నీకు ఇంతకంటే మంగళమైనది లేదు. ఇదే మనము ఇందాకటి శ్లోకంలో పరమం శివం, శివం అంటే మంగళకరమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, నాశనము లేనటువంటిది, మోక్షం ఇచ్చేటటువంటిది అనేటటువంటి అనేక అర్థాలను తీసుకోవచ్చు మనం. తర్వాత ఏమంటున్నాడు? సర్వ పాప ప్రణాశనం, సర్వ పాపములను పోగొట్టేది. ఇక్కడ మనకు పాపాలను పోగొట్టేది అంటే మనం అర్థం చేసుకోవాలి. పాపాలంటే ఏంటి? ముందు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పాపాలు. ఏం పాపాలు చేసుకుంటాం మనం? ఫస్ట్ అది గుర్తించాలి. పాపములు 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 అంటే చెడు పనులు. పాపములు అంటే చెడు పనులు. మన శరీరం లోపల అనేక రకాల శత్రువులు ఉన్నారు. ఆ అనేక రకాల శత్రువులు మనతో అనేక రకాల చెత్త పనులన్నీ చేస్తున్నారు. అందువల్ల మనం ఏం చేస్తాము? ఏదో ఒక స్తోత్రం చదవాలి, ఏదో ఒక స్తోత్రం చదవాలి. ఆ స్తోత్రం చదవాలంటే ఏ స్తోత్రం చదవాలి? ఉన్నాయి, చాలా రకాల స్తోత్రాలు ఉన్నాయి. అందులోపల ఏ స్తోత్రం అయితే మనకు ఆత్మ గురించి తెలియజేస్తుందో, మనలో ఉన్న ప్రకాశం గురించి తెలియజేస్తుందో, అది అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటిది. సరే, మన కోరికలు తీర్చేవి కూడా కొన్ని స్తోత్రాలు ఉంటాయి, అవి మధ్యమం, మీడియం. కొన్నేమో కేవలం భయాలతోని, ఎందుకులే చేయకపోతే ఏమవుతుందో, నా ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని అధమాలు. మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా ఉండండి. ఇది ఏదైతే ఉన్నదో ఇది చాలా గొప్పది. మొదటిది ఏంటంటే, నాకు ఆత్మజ్ఞానం కావాలి అని చెప్పి చేసేటటువంటి స్తోత్రాలు. సో ఆదిత్య హృదయం అందులోకి వస్తుంది. కోరికలతో చేసేది కాదు ఇది. మనం రకరకాల స్తోత్రాలు చేస్తుంటాం, చివరికి లాస్ట్ లోపల ఫలశ్రుతి అవి ఇందులో కూడా ఫలశ్రుతి ఉంటుంది, బట్ మనకి ఏంటంటే కోరికల కోసం. కానీ ఇదేంటంటే మనలో చైతన్యాన్ని చూపించేటటువంటిది, ఇది ఉన్నతమైనటువంటి స్తోత్రం. రెండవది ఏంటంటే మనకు కోరికలను తీర్చేది, అది మధ్యమం. సరే, కోరికలుగా మనుషులు అన్నాక తప్పదు కదా అని అలాంటి ఏది పడితే అది కోరుకోకుండా ధర్మబద్ధమైనటువంటి కొన్ని కోరికలు కోరుకుంటే మధ్య రకమైన స్తోత్రాలు. మూడోది ఏంటంటే అధమం. వీడు చేయకపోతే ఏందో, వాడు చేయకపోతే ఏందో, మనం పొద్దున లేచి పూజ చేయాలి, అబ్బా బయటికి వెళ్ళాలి, పూజ ఒకటి మిగిలింది అని చెప్పేసి ఇలా దేవుడి మీద ఇలా నీళ్లు చల్లుతాం, నీళ్లతో తుడవం, ఇలా నీళ్లు చల్లేస్తాం, తవ అన్ని పెడతాం. పెట్టేసరికి ఇక్కడ ఏమైతుంది, అగరబత్తి ఇలా అనేసరికి ఏమవుతుంది, అది కాస్త పోయి ఎక్కడో గోడ ఏ కట్టెనుకో అంటుకుంటుంది. హడావిడి పూజలు, హడావిడి స్తోత్రాలు, ఇవన్నీ కూడా భయంతో చేయకపోతే ఏమైతుంది అని చెప్పి చేసేది. ఇవి అధమములు. కాబట్టి ఏంటంటే మన స్థుతి ఎలా ఉండాలి అంటే, సాత్వికం అనేటటువంటిది, సాత్విక గుణం అనేటటువంటిది మన మనసు లోపల బయటికి రావాలి, సరిగ్గా ఉండాలి. సత్వగుణం మనల్ని చూపించేటటువంటిదై ఉండాలి. అంటే స్వరూప జ్ఞానము, స్వస్వరూప సాధన కోసమై ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది చక్కటి స్థుతి. అలా కాకుండా ఏంటి, మనకు అధమమైనటువంటి స్థుతులు చేస్తున్నాం మనం. ఎంతసేపు కూడా రజోగుణంతో ఉన్నటువంటివి అంటే కోరికలది, తమస్సుతో చేసేటటువంటి వాటిని అధమం అంటారు. కాబట్టి మనము సాత్విక గుణమును పెంపొందించడానికి చేసేటటువంటివి ఏవైతే స్తోత్రాలు ఉన్నాయో అవి మనకు స్వస్వరూప సాధన, అంటే నేనెవరో తెలుసుకునేటటువంటి సాధన చేసేటటువంటివి. అంటే నాకు వివేకం కలగాలి ఓ భగవంతుడా, వైరాగ్యం కలగాలి. మనకు భగవంతుడు ఏం చెప్పాడు మా భగవద్గీత లోపల? వివేక వైరాగ్యాలు, అభ్యాస వైరాగ్యాలు అని చెప్పాడు. అభ్యాసం ద్వారా నీకు చక్కటి ప్రాక్టీస్, తద్వారా నీకు ఆలోచన కూడా పెరుగుతుంది. కాబట్టి సార్ బ్రేక్ అవుతుంది మీ వాయిస్. అయ్యో రామా, ఏం లేదండి, ఏం లేదు, బాగానే వినిపిస్తుంది. మంచిగా ఓకే. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, ఈ విధంగా మనకేంటంటే హింస ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి తమో గుణాలు. అలా కాకుండా సాత్విక గుణంతో గనక మనం భగవంతుడిని పూజించినట్లయితే అది చాలా ఉత్తమము. ఆదిత్య హృదయం అనేటటువంటిది కోరికలు లేకుండా మనం ఎవరమో తెలుసుకోవడం కోసం గనక చేసినట్లయితే అది మనకు చాలా 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 మంచిది, శుభాన్ని కలిగిస్తుంది. బయట మనం మంగళం అంటే ఏవో బయట ఉండే ఏదో దేవుడికి వెళ్ళాను, ఒక తీర్థయాత్రకి వెళ్ళాను, మంచిదే ఇవన్నీ కూడా. మళ్ళీ మెడ లోపల కొన్ని మాలలు వేసుకున్నాను, చేతికి కొన్ని ఉంగరాలు పెట్టుకున్నాను, ఇవన్నీ ఓకే. ఇవన్నీ కూడా మనం మతపరంగా
మనకు కావాల్సినటువంటివే, ధర్మబద్ధమైనటువంటిది. కాకపోతే భౌతికంగా ఉన్నటువంటిది మంగళం అవుతుందా అని ఆలోచించాలి. ఎందుకంటే భౌతికంగా దొరికేటటువంటిది మనకు బయట ఎక్కడా కూడా శాశ్వతం కానటువంటి సుఖము. కాబట్టి అది మంగళకరం కాదు. సౌందర్యం కూడా కాదు. ఎందుకంటే భౌతిక సౌందర్యం అనేటటువంటిది ఎప్పటికో ఒకసారి నశింపజరిగేది. సో మంగళము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది లోపల అంతర్ముఖంగా ఉండే దాని గురించి చెప్తుంది, కానీ బాహ్యంగా దొరికే వాటి గురించి చెప్పదు. చాలా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీదేవి పాపం ఎలా అయిపోయింది గ్రాడ్యువల్లీ. ఎంతో మంది హీరోయిన్స్ ని మనం చూస్తూ ఉంటాం, హీరోలను కూడా చూస్తూ ఉంటాం. ధర్మేంద్ర ఎలా ఉండేవాడు షోలే సమయంలో. మొన్న లాస్ట్ సినిమా ఇక్కీస్ అనే ఒక సినిమా ఇంకా రిలీజ్ అయిందో లేదో, ఆ సినిమా ట్రైలర్ చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎంత పెద్దవాడు అయిపోయాడు, ఎలా అయిపోయాడు. మరణించాడు కూడా మొన్న, శరీరం వదిలేసాడు రీసెంట్ గా. సో ఆయన అది లాస్ట్ సినిమా ఇక్కీస్, అందులో ఎలా ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే ఈ బయట ఉన్నటువంటి సౌందర్యం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు. చిన్న పిల్లలు, మా అమ్మగారి ఫోటోలు నేను పంపించాను మీ అందరికీ, అవి చూసుంటారు. చిన్న బేబీగా ఉన్నటువంటి మా అమ్మ పెద్దగా అవడం, మేము పుట్టడము, నన్ను ఎత్తుకొని సంతోషంగా ఉన్నది మా అమ్మ. ఆ తర్వాత మళ్ళీ తర్వాత చూసినట్లయితే మా నాన్నగారు పక్కన దర్జాగా ఉంది. తర్వాత మెల్లమెల్లగా పెద్ద ఆవిడ అయింది. తర్వాత మా అందరినీ కూడా పక్కన పెట్టుకొని దర్జాగా కూర్చుంది. తర్వాత నిస్సహాయంగా మంచం మీద పడుకొని అలా చూస్తూ ఉంది నా వైపు. ఏమీ వేసుకోలేదు, ఒక హాస్పిటల్ గౌన్ తప్ప. చివరికి అలాగే నిస్సహాయంగా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి సౌందర్యం అనేటటువంటిది బయట లేదు, లోపల ఉంది సౌందర్యం అనేటటువంటిది. అది ఆత్మస్వరూపమై అన్నిటికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని కలగజేస్తుంది. మన బ్రెయిన్ లో లేదు సౌందర్యం కూడా. మనం ఏదో అనుకుంటాం మన బ్రెయిన్ లో ఉందంత, ఏం లేదు. బ్రెయిన్ లో అన్ని మనకు నెంబర్స్ ఉంటాయి, ఇంకేమీ ఉండవు. కాబట్టి ఏంటంటే అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది, అన్నిటికంటే కూడా అందమైనటువంటిది, అన్నిటికంటే కూడా ఆహ్లాదకరమైనటువంటిది ఆ రహస్యం మన హృదయంలోనే ఉంది. మనము భగవంతుడిని చూడగలిగేటటువంటిది ఆ రహస్యం. పాపాలంటే ఏంటి? పాపాలంటే మనం చేసే తప్పులు. ఇవన్నీ ఎక్కడ చిత్రగుప్తుడి దగ్గర ఉంటాయి. ఇవన్నీ సరే, చిత్రగుప్తుడి దగ్గర ఉంటాయి అనేటటువంటిది ఒక పద్ధతి, పురాణ ఇది. కానీ మనం ఏమనుకున్నాము, పాపములు అంటే ప్రతి పాపముకి ఒక ఫలితం అనుభవించాలి మనం. ప్రతి పుణ్యంకి ఒక ఫలితం అనుభవించాలి. ఒక చెడు పని చేస్తే అంత చెడ్డ ఫలితం నాకు వస్తుంది. ఆ చెడ్డ ఫలితం వెంటనే వస్తే సరే, వెంటనే రాకుండా ఏ 10 ఏళ్ల తర్వాతనో వస్తే వడ్డీతో సహా చెల్లించాలి. ఇది అసలు రహస్యం. పాపములు అంటే ఏంటి? చిత్రగుప్తుడి దగ్గర చిట్టా ఉన్నది ఏదైతే ఉందో అదే నా పాపము కాదు. మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నటువంటి కర్మ సిద్ధాంతం. పాపములు పోవడము అంటే ఏంటంటే ఎప్పుడు ఒక మనిషికి పాపాలు పోతాయి. ఎవరైనా జవాబు చెప్పగలరా అండి దీనికి? ఇన్నాళ్ళు వింటున్నారు కదా నా ప్రవచనం, పాపాలు ఎలా పోతాయి? ఎవరైనా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సార్. జ్ఞానాన్ని జ్ఞానం పోయినప్పుడు, జ్ఞానాన్ని పొందినప్పుడు. ఇంకొకటి జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం పోగొట్టుకుని జ్ఞానాన్ని పొందినప్పుడు సార్. ఒకటి జ్ఞానాన్ని పొందినప్పుడు అన్ని పాపాలు పుణ్యాలు పోతాయి, అది కరెక్ట్. అది కాక ఇంకొకసారి కూడా పోతాయి పాపాలు. ఎప్పుడు? సర్వం కర్మ జ్ఞానే పరిసమాప్యతే, అది కాదా సార్? జ్ఞానం అయిపోయింది కదా, జ్ఞానం అయిపోయింది మనం చెప్పాం. జ్ఞానం కాకుండా ఇంకేదైనా చెప్పండి. ప్రాణాయామం సార్, ప్రాణాయామం భక్తి చేసినప్పుడు అండి. సంగ్రహం చేసిన పట్టిపోయి భగవంతుడిని నమ్ముకున్నప్పుడు పోతాయి. మూడు రకాలుగా పాపం పోతుంది. ఒకటేమో జ్ఞాన మార్గంలో పాపం పోతుంది. రెండవది ఏంటంటే పశ్చాత్తాపడి ఇంకోసారి చెయ్యను అనుకుంటే తక్కువలో వెళ్ళిపోతుంది, అంటే నొప్పి తెలియకుండా. మూడవది ఏంటంటే అనుభవిస్తే పోతుంది. సో కాబట్టి అనుభవించాలా, ఒక్కొక్కసారి ఏమవుతాయంటే అవి వడ్డీతో సహా తీర్చాలి, కాబట్టి అది కష్టం. రెండవది పశ్చాత్తాపం ద్వారా కొంత పోతాయి, కరెక్ట్. అది పశ్చాత్తాపం ద్వారా దాని ఎఫెక్ట్ తగ్గుతుంది, పాపం పోదు కానీ ఎఫెక్ట్ తగ్గుతుంది. మూడవది జ్ఞానం ద్వారా కాలిపోతాయి. కాబట్టి ఏంటంటే ఈ స్తోత్రం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది లోపల ఒక జ్వాల, జ్ఞానాన్ని కలిగించేటటువంటి జ్వాల. అదేం చేస్తుందంటే మనము చేసినటువంటి కర్మలను అన్నింటినీ కూడా కాల్చేయగలుగుతుంది. ఏ చెడు సంకల్పమైనా కూడా మనకు పాపమే ఇస్తుంది. ఇప్పుడు ఎలా అంటే దురదృష్టం ఏంటంటే మనం ఏమనుకుంటాం, పాపం వచ్చినప్పుడు కోపం వస్తుంది ఎవడి మీద. కోపం వస్తే ఏమైతుంది, ఎవరికి నష్టమో తెలుసా? ఒకసారి కోపం వచ్చినప్పుడు మన లోపల శరీరం ఇలా కాలిపోతూ ఉంటుంది. దాన్ని ఒక ఉదాహరణ చెప్తాను, నేను మర్చిపోయాను. ఒక కర్రని, కాలిన కర్ర, ఎర్రగా ఉన్నటువంటి కర్ర ఆ కర్రని కాలుస్తుంది. అవతల వాడిని కాలుస్తుందో లేదో తర్వాత, ముందు నిన్ను కాల్చేస్తుంది అది. ఇదన్నమాట. అంటే ఏంటంటే దురదృష్టకరమైనది ఏంటంటే కోపం అనేటటువంటిది మన లోపల పెట్టుకున్నప్పుడు అదేమవుతుందంటే మననే కాల్చేస్తుంది.
కాబట్టి ఈ పాప కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పాప కర్మలన్నీ కూడా నువ్వు ఆదిత్య హృదయం చదవడం ద్వారా అందులో ఉన్న తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా జ్ఞానము వచ్చి లోపల ఆత్మ జ్యోతి వెలిగి అవన్నీ కూడా కరిగిపోతాయి. కాబట్టి ఎంత అదృష్టం. ఇది కాక చింత, శోకములు, ఈ రెండు కూడా పాపంలో అనుభవాలి. దీనికి కొద్దిగా ఎక్స్టెన్షన్ ఇస్తాను, కొద్దిగా గట్టిగా పట్టుకోండి. చింత మనకు తెలుసు, ఎప్పటి నుంచో తెలిసింది. ఆలోచించడం పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి బాధపడుతూ ఉంటాం. ఏమైతుందో 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 ఏమైతుందో. ఏమన్నా అవుతుంది అనే దానికంటే కూడాను ఈ ఆలోచన మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది. ఒక ఆవిడ ఇంట్లో ఉంటుంది, ఉన్నప్పుడు ఎవరో వస్తారు, వచ్చి ఎస్పీ సాహబ్ మిమ్మల్ని మీ భర్తని మిమ్మల్ని రేపు ఒకసారి ఆఫీస్కి రమ్మన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాడు కానిస్టేబుల్ వచ్చి చెప్తాడు. చెప్పగానే భర్త ఇంట్లో ఉన్నాడు. భార్య ఏం చేస్తుంది, సరే అని చెప్తుంది. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. భర్త ఇంటికి రాగానే చెప్తుంది, ఏమండి ఇలాగా ఎస్పీ మిమ్మల్ని పిలిచాడండి అని. రాత్రి ఇద్దరు నిద్రపోరు. ఏం జరిగింది, ఎలా జరిగింది, అంత చెడంతా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమన్నా చేశారా, వాళ్ళేమన్నా చేశారా, వీళ్ళకేమన్నా అయిందా, వాళ్ళకేమన్నా అయిందా, ఎన్నో రకరకాల భయాలు ఉంటాయి మనకు. బయటికి వెళ్ళిన వాళ్ళు సరిగా వస్తున్నారా లేదా, మనకు తెలిసిన వాళ్ళకి ఏమన్నా అయిందా, ఇంకా లేకపోతే మనమే ఏమన్నా తెలియకుండా ఏమన్నా కేసులో ఇరుక్కున్నామా. నేను జ్ఞాపకం వచ్చింది, నేను 1975 లోపల ఒక ఫైల్ మీద సంతకం పెట్టాను. ఆ సంతకం ఏమన్నా ఇప్పుడు బయటకు వచ్చిందేమో. రాత్రంతా కూర్చొని వాళ్ళు పాపాల చిట్టా మొత్తం తయారు చేస్తూ ఉంటారు. దీని మీద ఒక నేను చిన్న నాటకం వేయించాను అనమాట. నేను దుర్గాపూర్ లో ఉన్నప్పుడు ఆ నాటకం ఒకసారి మీకు స్టోరీ చెప్తాను. ఆ నాటకంలో ఏమైతుందంటే, ఒక అతను తన భార్య పిల్లలను చూసి బాధపడుతూ ఉంటాడు అనమాట. ఈ పాత్ర వేసింది మీ గురువు గారే. అది వేసి చూసి బాధపడుతూ ఉంటాడు. చాలా ఊరెళ్ళారు, ఇంత డబ్బు ఉంది, ఇంత ఇది ఉంది, అంతా హ్యాపీగానే ఉంది అని చెప్పి అంటుంటాడు. ఇందులోకే బయట నుంచి ఒక దొంగ వస్తాడు అనమాట. ఒక వ్యక్తి వస్తాడు, వచ్చేసి తుపాకీ పెడతాడు. పెట్టి ఇప్పుడు ఇతనికి అర్థం కాదనమాట ఏం జరిగింది. అనగానే వాడు అంటాడు, నేనెవరో తెలీదా నీకు అన్నాడు. అంటే తెలీదు అంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు, లోపల నుంచి నేను అంటే ఎప్పుడో చాలా 30 ఏళ్ల కింద చేసింది. సో వాడు లోపల నుంచి ఒక ఆలుగడ్డ తీస్తాడు, ఇది గుర్తొచ్చిందా అని. గుర్తు రాగానే వీడు ఆలోచిస్తాడు అనమాట, ఏం చేశాడు, కాలేజ్ లోపల ఎవరినో ఆలుగడ్డలతో కొట్టాడు, వీడితో కొట్టాడు, అవన్నీ జ్ఞాపకం వస్తాయి. సో వాళ్ళందరూ ఇప్పుడు నా మీద పగబట్టారా అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఎలక్ట్రిసిటీ చూపిస్తాడు. ఇది చూపిస్తే ఏమైందో తెలుసా అంటే, నేను కాలేజ్ లోపల మా ప్రొఫెసర్ మీద ఎలక్ట్రిసిటీ ఆయన మీదకి వచ్చేలాగా చేశాను, ఒక చిన్న షాక్ తగిలేలాగా చేశాను. సో ఇప్పుడు ఆయన పిల్లలు ఎవరన్నా నా మీద పగబట్టారేమో అని వీడు చెప్పేస్తుంటాడు. ఆ శత్రుత్వం అంతా చెప్తుంటే వాడు లోపల నుంచి ఒక ఇలాంటిది చున్నీ లాంటిది తీస్తాడు అనమాట. తీయగానే అప్పుడు వీడికి తన కాలేజ్ డేస్ లో ఉన్న ఎఫ్ఐఆర్ జ్ఞాపకం వస్తుంది. నేను అసలు అమ్మాయిని ఏం చేయలేదు, ఆ అమ్మాయి ఉత్తగానే నా మీద కోపంకి వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. ఇట్లా వాడు తన పెట్టెలోంచి ఒక్కొక్క వస్తువు చూపించిన కొద్దీ నీకు జ్ఞాపకం ఉందా లేదా అని విషం చూపిస్తాడు. విషం చూపించగానే అప్పుడు వీడికి గుర్తొస్తుంది. విషం తీసి ఒక ఇంజక్షన్ లోకి ఎక్కిస్తాడు. ఎక్కించగానే ఇది విషం కనుక నీకు ఇచ్చానంటే ఒక్క సెకండ్ లో చచ్చిపోతావు నువ్వు అంటాడు. అప్పుడు అంటాడు, నాకు అర్థమైంది, నువ్వు ఫలానా డాక్టర్ నిన్ను పంపించుంటాడు. ఆ డాక్టర్ నాకు ఉన్నటువంటి వైరం ఏంటి మొత్తం చెప్తాడు. ఇతను చెప్పిన తర్వాత వాడు అలా ఒక్కొక్క ఐటమ్ తీస్తూ ఉంటాడు, మొత్తం అన్ని చెప్తాడు. చెప్పి మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు ఈ వ్యక్తి ఇలా కూర్చొని బాధపడుతుంటాడు. ఏమి ఇంకా ఇవి కాకుండా ఇంకేమున్నాయి, మొత్తం 15 తప్పులు ఉన్నాయి నా లైఫ్ లోపల, 15 తప్పులు చెప్పేశాను. అంటే మరణం ఇంత సులభంగా వస్తుందా ఒక వ్యక్తికి? మరణం అనేటటువంటిది ఇంత ఫాస్ట్ గా వీడు నన్ను వాళ్ళ చంపేసే వెళ్ళిపోయేటట్టున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు వాడు లోపల నుంచి, సార్ మరణం చాలా సులువు అని చెప్పి తెలిసింది కదా అంటే, అవును అంటే, సార్ అందుకే సార్ మా దగ్గర LIC పాలసీ తీసుకోండి సార్, మీ లైఫ్ సేవ్ అవుతుంది, మీ భార్య పిల్లలు ప్రొటెక్ట్ అవుతారు అని చెప్పేసి ఒక పాలసీ ఇస్తాడు అనమాట. అది కథ. బాగుందా? ఎప్పుడో తెలియని టైం లోపల మనము చేసినటువంటిది అనమాట. సో అది మొత్తం మీద ఇద్దరు పాత్రధారులము. ఒక్క నిమిషం ఆ ఫోటో ఉందేమో చూస్తాను, ఆగండి. ఎందుకో సడన్ గా జ్ఞాపకం వచ్చింది, ఒక్క నిమిషం ఏమనుకోవద్దు, మెమరీలోకి వెళ్ళిపోయాను. చివరికి అలాంటి ఐడియా ఎలా వచ్చింది సార్ LIC అని చెప్పి? అది ఎక్కడో చూశాను. అది అంటే అఫ్ కోర్స్ పార్షియల్ గా నేను అది కొంత కాపీ చేసిన ఐడియానే, నా ఐడియా కాదు కానీ, బట్ కొంత ఇది కొంత అది అన్నమాట. అంటే అలాంటిదే ఏదో చూసాను నేను, అంటే సిమిలర్ది.
సార్ మీరు నాటకాలు కూడా వేస్తారు, అందుకే మొన్న మీ మిక్రీ చాలా బాగా చేశారు సార్. అసలు నాటకాలు కృష్ణ గారిది అయితే అసలు యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్పారు సార్ మొన్న మీ మిక్రీ. కృష్ణది ఒక జోక్ ఉంది, కృష్ణ గారిది ఒక జోక్ ఉంది. ఏంటంటే కృష్ణ ఇప్పుడు మన ఎన్టీ రామారావు ఉంటారు కదా, ఎన్టీ రామారావు గారికి ఆ దొరకటం లేదు షేర్ ఇక్కడ. ఒక్క నిమిషం. కనిపిస్తున్నాయా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. నేను అప్పుడు గద్దర్ పాటలు పాడేవాడినాను కదా, ఇది గద్దర్ పాట. ఓకే సార్. మా వైఫ్ కాస్ట్యూమ్ కూడా అదే వేసుకున్నారు కదా సార్. మా వైఫ్ మరదలు అన్నమాట. ఓకే సార్. ఇదేమో ఒక పెళ్లిల పేరయ్య నాటకము. అంటే అందరినీ పెళ్లిళ్ళు చేస్తానని పిలిపించి వాళ్ళందరికీ మోసం చేస్తుంటా అనమాట. కనీసం అన్ని బాగానే అయినారు సార్. చాలా నాటకాలు వేసినట్టున్నారు. చాలా అదే చూస్తున్నా, ఒక నాటకం దొరకడం లేదు. చాలా నాటకాలు చేశారు. నాటకాలు బాగానే చేస్తారు, నాటకాలకి ఏమైంది, నాటకాలు సార్ అన్నిట్లో ఉన్నారు మీరు. నాటకాలు సార్ అన్నిట్లో ఉన్నారు. బాగా చెప్తారులే అని. సార్ స్టార్టింగ్ లో సీరియస్ గా ఉంటే బాబాయ్ వాళ్ళంతా సీరియస్ గా ఉంటది అనుకున్నాను సార్. మంచి హ్యాపీగా ఉంది. అయ్యో నేను సీరియస్ గా లేను. మీరు రైట్ దొరికింది. ఎస్, అంత సీరియస్ కాదు సార్. ఫోటో కనిపించిందా? కనిపించారు సార్. ఆంధ్ర సమితి దుర్గాపూర్ కనిపించారు సార్. వీడు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇక పెట్ట కనిపిస్తుంది కదా. అవును. అతడు ఆయన గన్ కూడా పట్టుకున్నాడా సార్? మీరు చేతులు ఎత్తేసారు గన్ పట్టుకోగానే. ఆ గన్నుది ఒక డైలాగ్ ఉందన్నమాట. వాడు తుపాకీ తీసుకొని వస్తాడు, వచ్చి నేను ఇట్లా ఆశ్చర్యపోతుంటే అంటాడు అనమాట, ఏంటి ఇలాంటివి ఎప్పుడు సినిమాల్లో చూడలేదా అంటాడు. అనగానే అప్పుడు నేనేం చేస్తాను, వాడి చేతి మీద కొట్టి వాడికే తుపాకీ పెడతాను. వాడు ఆశ్చర్యపోతూ ఉంటే నేను అడుగుతాను, ఏమిటి ఇలాంటివి ఎప్పుడు సినిమాల్లో చూడలేదా అని అడుగుతాను అనమాట. ఇవన్నీ పిచ్చి డైలాగులు అంటే మనం రాసలేవే, ఎక్కడెక్కడి నుంచో కలెక్షన్ చేసుకుంటూ రాసేవాళ్ళం అనమాట. సార్ ఎంత పీలగా ఉన్నాడు ఆయన, పాపం చాలా పీలగా ఉన్నాడు సార్. మీరు ఇట్లా చూపులు గన్ను కూడా అక్కర్లేదు సార్, మీరు చూస్తేనే పడిపోయేలాగా ఉన్నాడు ఆయన. ఇది నా రూము. సో ఆ రోజుల లోపల మొత్తం అన్ని హీరోయిన్ల ఫోటోలతో నింపుకునే వాళ్ళం అన్నమాట. ఇల్లు గుర్తుపట్టగలిగారా? మధ్యలో సార్ మిడిల్ లో ఉన్నారు సార్. మిడిల్ లో ఉన్నారు. ఈ టైం అప్పుడు మీరు మాకు ప్రవచనాలు చెప్తాను అనుకున్నారా సార్ మీరు? అనుకోలేదు. అది కాక ఇది నేను అప్పట్లో కొన్నాళ్ళు గిటార్ నేర్చుకున్నాను. సరే తర్వాత ఏమైందంటే సరిగ్గా రాలేదు గిటారు. రాకపోతే అప్పుడు ఏమంటున్నానంటే ఫోటో కోసం అయినా పోజ్ పెడదామని చెప్పేసి. మీరు సకల కళా కోవిదుడు సార్. మీరు అప్పట్లో హీరోలా ఉన్నారండి. మాటకు ముందు సారు తనని ఇప్పటికిప్పుడు ఇచ్చేసుకుంటారు. సార్ పౌరాణికాలు వెళ్ళలేదా సార్ మీరు? కోవిదుడు ఫోటో. సార్ పౌరాణిక నాటకాలు వేయలేదా సార్? పౌరాణికాలు వేయలేదు. చిన్నప్పుడు మాత్రము నేను, అంటే ఎప్పుడు వేసినా కూడా జనరల్ గా బెస్ట్ యాక్టర్ మనకే వచ్చేది. సో చిన్నప్పుడు చాలా వేశాము. అంటే ఒకటే పౌరాణికం కాదు అది, జానపదం కూడా కాదు, జస్ట్ మన రాజుల కథలు అవి ఉంటాయి కదా, అలాంటిది అనమాట. ఉపకారం ఉత్తమ గుణం అని చెప్పేసి ఒక నాటకంలో మంత్రి లాగా వేశారు అనమాట. అంటే సర్వింగ్ ద పీపుల్ ఎలాంటిది చారిత్రకం. నేను స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయిన కొత్తల్లో అనమాట. ఇది నేను స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయిన కొత్త లోపల ఫస్ట్ డేనో సెకండ్ డేనో. గుర్తుపట్టేలాగా ఉన్నానా? ఉన్నారు సార్, బక్కగా బాగున్నారు సార్. సార్ ఇంజనీరింగ్ ఎప్పుడు అయిపోయింది సార్ మీది? 94. మా పాప 94 లో నేను జాయిన్ అయ్యాను. 96 లో. ఇదేమో వీడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్ లో చేశారండి మీరు? దుర్గాపూర్ స్టీల్
దట్ ఇగో ఇది మా స్టీల్ ప్లాంట్ నా హెల్మెట్ కనిపిస్తుందా? అవును సార్ కనిపిస్తుంది. ముందా మనం వెనకాల ఉన్నారు సార్, హ్యాండ్ రైజ్ చేశారు. దాంట్లో వర్క్ ఏం సార్ మీది? స్టీల్ ప్లాంట్ లో వర్క్ ఏం సార్? నేను మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేవాడిని. సో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ గా అంటే జూనియర్ మేనేజర్ గా జాయిన్ అయ్యాను. ట్రైనీగా జాయిన్ అయ్యి 1 year లో జూనియర్ మేనేజర్, తర్వాత ఈ టోపీ తప్పకుండా ఉండాలా సార్? అది ఆ హెల్మెట్ తప్పకుండా ఉండాలి కదా. హెల్మెట్ రైటింగ్ ఉంటుంది. సివిల్ వాళ్ళకి ఏమో అండి ఉంటుంది అలాగే టోపీ? అందరూ అక్కడ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉండాలి. ఇందులో ఎక్కడున్నానో చెప్పండి. అవ్వండి సార్, ఇది కొంచెం బ్రౌన్ షర్ట్ లాగా ఉంది. గళ్ళగా గళ్ళున్నాయండి. ఇప్పుడు గుర్తుపట్టారు. బ్రౌన్ కలర్ షర్ట్ అండి. వైట్ బ్రౌన్. అంటే ఇప్పుడు ఎవరో అడిగారు కదా, ఇలా డాన్సులు చేస్తున్న టైంలో పొరపాటునైనా మీరు ప్రవచనాలు చెప్తామని అనుకున్నారా అని. అది దానికి జవాబు ఏంటంటే ఎప్పుడు కూడా అప్పుడు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారా సార్? నేనే అడిగాను సార్, నాకు డౌట్ వచ్చింది, మీరు ఎప్పుడు చెప్తారా? అప్పుడు వాళ్ళందరికీ క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు. సో మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు కదా. అన్నమాట. కాకపోతే మన సాధన అయితే మనం చేయాలి. ఇలా మారిపోయారు ప్రవచనాల్లోకి, మేమందరం మీ శిష్యులు అవటానికి. అయితే మా అమ్మ ఒకసారి చెప్పింది అనమాట నాకు, ఏమనంటే అరే మన కృష్ణమూర్తి గారు చెబుతున్నారు. మా కృష్ణమూర్తి గారు అని ఆయన మా ఇంటి దగ్గర ఉండేవారు. ఆయన కొద్దిగా జాతకాలు ఎందుకో బాగా చెప్పగలిగేవారు. మా అమ్మ నా జాతకాలు ఆయనకు చూపిస్తూ ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఏంటి అన్ని చూపిస్తే నన్ను కూడా తీసుకెళ్ళింది ఒకసారి రా అని. ఆయన ఏమన్నాడంటే, అమ్మ ఒక మాట చెప్తాను ఏమనుకోవద్దు అని. ఏంటి అంటే, అబ్బాయి మీరు తెచ్చిన సంబంధం చేసుకోవడబ్బా నా ముందే చెప్పాడు ఆయన. చెప్పి ఆయన అంటాడు, ఈస్ట్ నుంచి తెచ్చే ఆయనకు నేను ఎక్కడ పని చేస్తున్నా తెలియదు అనమాట, ఈస్ట్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో మళ్ళీ ఆయనని తర్వాత ఒకసారి 37-38 years కి మొత్తం ఆధ్యాత్మికంగా మారిపోయే అవకాశం ఉంది అని చెప్పారట. ఈ విషయం మా అమ్మ నాకు చెప్పింది అనమాట. ఒరే మరి పెళ్లి అవి కూడా చేసుకుంటున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తే సడన్ గా నీకు జీవితం మీద విరక్తి వచ్చి ఆధ్యాత్మికంగా అవుతూ ఉంటావు, మరి అదే ఏమన్నా అవుతుందేమో అంటే, లేదమ్మా ఇప్పుడు లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను కదా, ఇంకా అవ్వకపోవచ్చు. సో అని అన్నాను. అమ్మ చెప్పింది 37 కి మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మికంగా వెళ్తావని అన్నా. అంటే నవ్వుకుని అది మా వైజాగ్ అదే మా స్టీల్ ప్లాంట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, మా దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఫ్రెండ్, అతనికి చెప్పాను అనమాట. చూడరా ఇంత గమ్మత్తైన విషయము, నేను ఇట్లా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తానని చెప్పారు అంటే మస్తు నవ్వుకున్నాం. మేము ఇంకో నలుగురు చెప్పి అందులో నవ్వుకున్నాం, మర్చిపోయాను కూడా. అది హైదరాబాద్ వచ్చాడు 2 years. హలో, లవ్ మ్యారేజ్, ఒక్క నిమిషం. హలో, వినిపిస్తుందా? లవ్ మ్యారేజ్. హలో, నా గొంతు వినిపిస్తుందా? స్ట్రక్ అవుతుంది సార్, మధ్యలో స్ట్రక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? బాగుందండి. అయితే మా ఫ్రెండ్ ఒకతను హైదరాబాద్ కు వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు నన్ను కలవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అతను వస్తే అతనికి ఏవో డౌట్స్ ఉన్నాయి, అతను కొద్దిగా లైట్ గా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాడు. అంటే మొత్తం నేను సొల్యూషన్ ఇచ్చాను, బాగాసేపు అర్థం చేయించాను, చాలా ఇదిగా మాట్లాడాను. మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తుంటే, అరే వాసు నీకు ఒక మాట జ్ఞాపకం చేయాలరా అన్నాడు. అంటే చెప్పరా ఏంటి అన్న. అరే నేను ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము, అప్పుడు జ్ఞాపకం ఉందా? నాకు 37 years కి ఆధ్యాత్మికత అని చెప్పి ఇద్దరం నవ్వుకున్నాము కదా, జ్ఞాపకం ఉందా అని. ఒకసారి షాక్ అయ్యాను తెలుసా నేను. అంటే నాకు అసలు ఇది జ్ఞాపకం కూడా లేదు ఆ విషయం. 37 years కి ఆయన కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ 37 అంటే నాకు డాట్ 37 అంత అక్యురేట్ గా ఎలా చెప్పారనేది నాకు అసలు ఇప్పటికీ కూడా నాకు, అంటే నా జాతకాలు నమ్మకూడదని ఎంత బలంగా ఉంటుందో అది అంత బలంగా ఎలా వచ్చింది. ఎందుకంటే మేము ఆ రోజు నవ్వుకున్నాం. ఎంత నవ్వుకున్నామో నాకు తెలుసు, ఎంత నవ్వుకున్నామో, ఎంత ఇది చేసామో నాకు తెలుసు. అలాంటిది ఒక్కసారిగా అసలు వాడు 2 years బ్యాక్ అది జ్ఞాపకం చేస్తే షాక్ అయ్యాను. నేను చెప్పింది కరెక్టేరా, అబ్సల్యూట్లీ రైట్, నేనే మర్చిపోయాను రా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఎనీవే, సో జీవితం లోపల మనం ఏమనుకుంటామంటే చాలా సార్లు మన జీవితం ఇది శాశ్వతము, మనకు చింత శోకము, పాస్ట్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని బాధపడతాం. ఇందాక కథ లోపల కూడా అట్లాగే ఇంటికి
ఆయన పోలీసాడు రమ్మన్నాడు అనగానే వీడు కూర్చుని రాత్రంతా కూర్చుని తను చేసిన తప్పులన్నీ గుర్తిస్తాడు. తప్పులు గుర్తించడమే కాకుండా ప్రతి తప్పుకి పోలీసాడు దగ్గర ఏ జవాబు చెప్పుకోవాలో అన్ని సిద్ధం చేసుకుంటాడు. నేను కనుక ఆ నాటకంలో వాడు అడిగిన వాడికి పాపం అవేమీ తెలియవు వాడికి. ఊరికే వాడు చెప్పిన ప్రతిదానికి నేను ఫ్లాష్ బ్యాక్ చెప్తూ సీక్రెట్స్ అన్ని వాడికి చెప్పేశాను ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ కి. ఇక్కడ కూడా ఏమైంది, రాత్రంతా వీడు ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత నెక్స్ట్ ఏమైంది, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏమైతుందంటే వీడి క్లాస్మేట్ ఎస్పీగా వచ్చాడు అనమాట వీళ్ళ ఊరికి. వచ్చి నిన్ను కలవడానికి రా అని చెప్పేసి అన్నాడు. అయిపోయింది. ఎక్కడ పోయింది ఆ కష్టం, ఎక్కడ పోయింది ఇప్పుడు? ఈ ఆలోచన అంతా ఎక్కడికి పోయింది? ముందు రోజు తను తయారైనటువంటి 15 విషయాలు ఏమయ్యాయి? కాబట్టి చింత అనేటటువంటిది ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. తర్వాత మనము కొన్ని విషయాలు టెన్షన్ పడుతూ ఉంటాం, ఏమైతుందో, చెడు జరుగుతుందేమో అని. చెడు జరుగుతుంది కూడా. సో ఇప్పుడు మనకు ఆలోచన అయితే మిగిలింది. డబ్బుకు డబ్బు ఫైన్ కట్టాం, చెడు జరగడము జరిగింది, కానీ ఆలోచన కూడా ఒక 1 డే 2 డేస్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకో 10 రోజులు ఆలోచన ఉంది. కాబట్టి చింత అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే డేంజరస్. దీన్ని తగ్గించుకోవాలి అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, పాస్ట్ ఆలోచించకూడదు, ఫ్యూచర్ ఆలోచించకూడదు, ఇప్పటి మీద ఫోకస్ చేయాలి. ఇదే ఫోకస్. నా లైఫ్ లో ఇప్పుడు ఏం లేదు, నాకు ప్రజెంట్ తప్ప నాకేం లేదు. వేరే వర్తమానం సార్, వర్తమానం తప్ప మనము ఏది ఆలోచించడానికి వీల్లేదు. ఇవి మాత్రమే ఆలోచించాలి. పాస్ట్ ఫ్యూచర్ ఆలోచించకూడదు. ఇప్పుడు నేను మీతో మాట వచ్చింది కాబట్టి వెనక్కి వెళ్ళి చూస్తున్నాను, లేకపోతే మర్చిపోతాను. నా గతాన్ని మర్చిపోయా నేను. అంటే జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదు, ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా, ఒక చిన్న ఇది కూడా లేకుండా జీవితంలో ఉన్న మాట నిజమే. 150% పవిత్రంగా బతికిన మాట నిజమే. చాలా మంది ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ లో వాళ్ళలో కూడా ఎవరైనా అమ్మాయిల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్స్ అవి ఇవి చేస్తే, అంటే హీరోయిన్స్ కాదు మామూలుగా, నేనేం చేసే వాళ్ళని అలా మాత్రం ఉండకూడదు అనేవాడిని. అంటే ఏంటా నువ్వు మొగాడివి కాదా అని. నేను అన్నాను, చిన్నప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు రా, మొగాడు అంటే ఇంద్రియాలను వాడుకునేవాడు కాదు, ఇంద్రియాలను నిగ్రహించుకునేవాడు. ఆడవాళ్ళని కాపాడేవాడే నిజమైనటువంటి మొగాడురా, బలహీనల్ని కాపాడేవాడే నిజమైనటువంటి మొగాడు అని చెప్పి నేను చెప్తుండేవాడిని. కాబట్టి జీవితంలో తప్పు లేదు. నేను నా మిత్రులలో వాళ్ళలో కూడా అంటాను, లక్ష్మణుడు పాదాలను చూసి సీతాదేవిని గుర్తుపట్టేవాడు. మనమంతా అలా ఉండాలి. బయట వాళ్ళు కనిపిస్తే నా తల్లి అని చెప్పేసి చూసుకుంటూ వస్తే అప్పుడు నీకు ఎటువంటి దురాలోచన రాదు ఒకరి మీద. ఒక్క చిన్న చెడు ఆలోచన కూడా అవతల వారి మీద ఉండకూడదు. సో ఇది కష్టం. అంటే హీరోయిన్లు వదిలేసేయండి, నేను అంటున్నది నిత్య జీవితంలో మనకు కనిపిస్తున్న వాటిపైన. అంటే మనం ఏంటంటే ఎంత పవిత్రంగా ఉండగలిగితే అంత పవిత్రంగా ఉండగలిగితే అప్పుడు మనసు కూడా చాలా కల్మషం లేకుండా ఉంటుంది. కల్మషాలతో ఉన్నటువంటి మనస్సు ఎన్నో తప్పులను మనతో చేయిస్తుంది. ఈ మధ్య శివాజీ అన్న మాటలకు మనం చూసారు కదా ఎంత కాంట్రవర్సీ అయిందో. దాంట్లో కూడా ఒకటి ఏంటంటే, మనము పవిత్రంగా ఉన్నట్లయితే, మన మనసు పవిత్రంగా ఉండి మనం జాగ్రత్తగా వెళ్ళిపోతే మనకు చాలా విషయాలు కల్మషాన్ని కలిగించవు. కానీ చాలా మంది ఏంటంటే ఈ కల్మషాన్ని ఇవంటే ఇప్పుడు ఇలా చూసి వేరే వాళ్ళపైన చిన్న చిన్న పిల్లల్ని కూడా దారుణంగా ఇది వాడుకుంటున్నటువంటివి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఇప్పుడు ఎంత దారుణంగా అయిందంటే, ఎస్పెషల్లీ ఇది నేను సైబర్ సెక్యూరిటీలో ఉన్నాను కాబట్టి తెలుసు, చైల్డ్ పోర్న్ అని చెప్పేసి చిన్నపిల్లల మీద అన్నమాట. మీరు ఏ వయసు వాళ్ళంటే ఆ వయసు వాళ్ళు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు, ఆడ మొగ తెల్ల నల్ల, మీరు అడిగితే 5 నిమిషాల్లో పంపించేస్తారు. అంటే ఎంత నీచులు ఉన్నారో చూసుకోండి. వాళ్ళలో మన పిల్లలు ఉన్నారేమో. ఎంత దారుణం ఆలోచించండి ఒక్కసారి. చచ్చిపోవాలనిపిస్తుంది కుళ్ళిపోయినటువంటి సమాజంలో. అంటారు కదా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. సో పర్వర్షన్ కి ఒక అంతం లేదు. కల్మషం లేకుండా ఉండడం మాత్రమే మనం చేయగలిగేది. ఇంత కూడా కల్మషం మనసు లోపల పెట్టుకోకూడదు. కల్మషం లేనటువంటి నవ్వు, ప్రశాంతమైనటువంటి జీవితం మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. అది చూడండి. కావాలంటే ఒక చెడు కనిపించింది అంటే తలకాయ కిందికి వేసుకోండి. ఒక చెడు వినాల్సి వస్తే పక్కకు తప్పుకోండి. కొన్ని రోజుల పాటు సాధన చేయండి. ఆ తర్వాత మీరు మీరు గుర్తించకపోతే నేను నిజంగా ఒట్టు చెప్తున్నాను, నేను గాడ్ ప్రామిస్ చెప్తున్నా, నేను ప్రవచనాలు మానేస్తాను. నేను చెప్పిన మాట కొన్ని రోజులు పాటించి చూడండి, మీకు అది అలవాటు అవుతుందా లేదా, ఎంత ఆనందంగా ఉండొచ్చో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక విషయం గురించి పాస్ట్ ఫ్యూచర్ ఆలోచిస్తూ మనం మనిషిని కల్మషం చేసుకుంటూ ఉంటాము. దాన్ని చింత అంటారు. ఇక శోకం అంటే జరిగిన దానిపైన బాధ.
ఒక్కసారిగా ఓ పెద్ద కెరటం లాగా వచ్చేస్తుంది. ఓ బరుస్ట్ అయిపోతాము, అయిపోయింది, నేను వేస్ట్ ఫెయిల్లోని, నా జీవితం అంతా ఇంతే వృధా అని చెప్పి అనుకోకుండా ఎదురుగా నాకు భగవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? భగవంతుడే సాక్షి. అమ్మవారిది మనము తెలుసుకున్నాం, ఈ కుండలాలు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం లలితా సహస్రనామంలో సూర్య చంద్రుల రూపంలో. అవి ఈ బుగ్గల మీద ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ అమ్మవారివి ఏంటి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? లలితా సహస్రనామంలో నేను చెప్పాను ఈ రిఫ్లెక్షన్స్ ని. తాటంకాలండి, తాటంకాలు అంటారటి, వాటిని తాటంకం. దాని తత్వం చెప్పినప్పుడు ఎవరైనా విన్నవాళ్ళు, లలితా సహస్రనామంలో నేను చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఎవరైనా సరే, ఈ కుండలాలు ఈ అమ్మగారి చెంపలు మెరుస్తూ ఉన్నాయి, దీని అర్థం ఏంటి? తాత్విక అర్థం ఏంటి? మనం లలితా సహస్రనామం తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాము. ఎవరైనా ప్రయత్నం చేయగలరా? మర్చిపోయారు అందరూ. అద్దంతో మనం పోల్స్తారా? చేసినటువంటి చంపలు అద్దంతో పోల్స్తారండి? కాదు, మనము చేసినటువంటి పాపపుణ్యాల చిట్టా మొత్తము సూర్యుడు చంద్రుడు ఇలా చూస్తున్నారు అన్నమాట. చూసావన్నీ కూడా అమ్మవారి చెవిలో వేస్తారు. నేను మన చెప్పాను సార్, పాపపుణ్యాలన్నిటికీ మ్యూట్ కూడా లో ఉన్నాను. సాక్ష్యం. అయ్యో, మీరు చెప్పారు కానీ మ్యూట్ లో ఉన్నారా? సారీ. నేను కూడా అదే ట్రై చేశాను కానీ మ్యూట్ లో ఉండి చెప్పేశాను. సో కాబట్టి ఏమైతుందంటే ఈ చెంపలు అనేటటువంటివి, అమ్మవారి చెంపలు తెల్లగా ఉన్నాయి, అమ్మవారి ముక్కు చంపక శోక పున్నాగా సౌగంధికల సత్కచ, ఇవన్నీ ఓకే, రూపం వర్ణన మంచిదే. దాని వెనకాల తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆనందం తెలుస్తుందా లేదా ఒకసారి చూడండి. ఆదిత్య హృదయం మామూలుది కాదు. నేను ఏం చెప్పాను మీకు? ప్రతిరోజు చదువుకోండి, ప్రతిరోజు భగవంతుడు ఎదుట నిలబడండి. ఈ రోజు నుంచి నేను వర్తమానంలో ఉంటాను, ఈ రోజు నుంచి నేను ఆ అద్భుతమైనటువంటి సూర్యరశ్మిని నేను గ్రహిస్తాను, సూర్యుడిని నేను ఆహ్వానిస్తాను, సూర్యుడిని నేను నా లోపలికి స్వీకరిస్తాను అని చెప్పేసి అనుకోండి. భయం పోతుంది, మన అనవసరమైనటువంటి ఊహలు పోతాయి, మన కల్మషాలు పోతాయి. ఏముంది? ఏమవుతుంది? ఇప్పటి టైంకి ఇంకో 24 గంటలు కలిపితే రేపు వస్తుంది. ఆయన కేసీఆర్ చెప్పాడు అప్పట్లో, తెలంగాణ వస్తుంది, జనవరిలో వస్తుంది, అది అంటే అందరూ గవర్నర్ అడిగారు ఏమవుతుందండి నెక్స్ట్ ఇయర్ లో ఏమవుతుంది అంటే, ఏమవుతుంది 2007 నుంచి 2008 లోకి వెళ్తాం, సంథింగ్ అట్లా ఏదో అన్నాడు అన్నమాట. అంటే తెలంగాణ రాదు అన్నట్టుగా చెప్పాడు అనమాట అప్పుడు గవర్నర్. సరే, ఆయన మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తు ఎప్పుడు కూడా అదొక వింతగానే వెళ్తుంది. అది వింత కానీ వర్తమానం ఒక్కటి మాత్రమే మనకు అనుభవంలోకి వచ్చేది. వర్తమానంలోనే ఉండండి, ధైర్యంగా ఎదుర్కోండి, వర్తమానాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, వర్తమానంలోనే మన జీవితాన్ని కొనసాగి. ఇదొక్కటి మాత్రం అందరూ గుర్తుంచుకోండి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇది జీవితం లోపల తప్పదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి తప్పవు, మనుషులుగా పుట్టినంత వరకు తప్పదు. మనకేంటంటే స్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము సూర్యుడిని మనం పూజిస్తున్నాము. ఒక్కసారి స్వరూప జ్ఞానం తెలిసింది అంటే ఆనందమే ఆనందము. ఇక ఆయుర్వర్ధనము అన్నాం. ఆయుర్వర్ధనము అంటే ఆయువు బాగా పెరుగుతుంది. 70 ఏళ్ళు బతికేవాడు 90 ఏళ్ళు బతుకుతాడని లెక్కన. ఏం లాభం బతికి? మా అమ్మగారు లాస్ట్ లో చాలా బాధపడుతుండేవారు. నేను ఇంటికి వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నావమ్మా అంటే, ఎలా ఉంది, అలాగే ఉన్నాను, ఎక్కడుందో అక్కడికి, ఎక్కడికైనా కదులుతానా, ఎక్కడికైనా వెళ్తానా? ఒక్కసారి ఆలోచిస్తే చివరి రోజుల లోపల పూర్తి స్థాయి నిస్సహాయత. ఒక్కసారి మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఉదాహరణలు చూసుకోండి చాలు. జీవితంలో మళ్ళీ తప్పులు చేయవు. ఆయువు వృద్ధి చెందాలి అంటే, ఆయువు అంటే ఆయుష్ కాదు, ఉన్నదేదో దేవుడు ఇచ్చినంత ఆయుష్, అది తప్పదు. నిన్న నా మిత్రుడు ఒకతను చాలా చిన్నతనంలోనే ఆయన భార్య 48 ఏళ్లకే వెళ్ళిపోయారు. ఆయన ఆపరేషన్ కి తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళిద్దరు మెట్రోలో వెళ్ళారు హాస్పిటల్ కి. చూడండి ఎంత గమ్మత్తోరు, కారు తీయలేదు ఆయన, మెట్రోలో వెళ్ళారు ఆయన హాస్పిటల్ కి. అంటే అంత ఆరోగ్యంగా ఉన్నారు ఆవిడ. జస్ట్ ఏదో చిన్న ఆపరేషన్ చేయించుకుని వద్దామని అయిపోయింది. ఆపరేషన్ ఏదో చిన్నది వికటిచ్చింది, ఆ రక్తం ఆగలేదు, అయిపోయింది. 48 ఏళ్లకు, అత్యంత చిన్న వయస్సు. కాబట్టి జీవితం అనేటటువంటిది అశాశ్వతం. బతికినంత వరకు వర్తమానంలో బతుకుదాం. ఏదో నేను 90 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, ఆయుష్ పెరిగితే లాభం ఏముంది? ఒకసారి గౌతమ బుద్ధుడు ఒక దగ్గరికి వెళ్తే అందరూ పెద్దవాళ్ళందరూ కూడా నువ్వెవడి మాకు చెప్పడానికి, గౌతమ బుద్ధుడా సంత్ జ్ఞానేశ్వర్ ఇద్దరికి అన్నట్టున్నారు, నాకు మర్చిపోయాను ఎవరికి అన్నారు అనేది. సంత్ జ్ఞానేశ్వర్ వెళ్తే నువ్వు నాకంటే పెద్దవాడివా, నువ్వు నాకంటే ఎక్కువ చూసావా, నువ్వేంటి, నువ్వు మాకంటే వయసులో సగానికి సగం ఉన్నావు, నువ్వేమిటి మాకు నేర్పించేది? అప్పుడు జ్ఞానేశ్వరు అంటాడనమాట, మీరు కూర్చున్న చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీకంటే 300 ఏళ్ల కిందది, సో అయితే నేను చెట్టు చెప్పిన మాట వినమంటారా అంటాడు.
సో కాబట్టి చైతన్యం అనేది అది ఏ వయసులో మనకు జాగృతం అవుతుంది అనేది తెలియదు. ఎందుకంటే భగవంతుడి యాక్షన్ ఏ సమయంలో ఎలా జరుగుతుందో తెలియదు. నా జీవితమే సరైనటువంటి ఉదాహరణ. అసలు వి డోంట్ ఈవెన్ నో అసలు ఇలా మార్పు వస్తుంది అనేటటువంటిది మనకు తెలియదు. కాబట్టి మనం ఎన్ని రోజులు బతుకుతామో కూడా మన చేతిలో లేదు. కాబట్టి ఏంటంటే ఆ బతికినన్ని రోజుల పాటు ఆనందంగా బతకాలి. ఆ బతికినన్ని రోజుల పాటు సద్వినియోగం చేసుకుంటూ బతకాలి. ఆ బతికినన్ని రోజుల పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడమే వర్ధిల్లడము. వర్ధిల్లడము అంటే ఆయుష్ పెరగడం కాదు, చక్కగా ఉండడము, చలాకీగా ఉండడము, ఆరోగ్యంగా ఉండగలగడము. దీన్ని వర్ధనం అంటారు. అంతేగాని వర్ధనము అంటే ఆయుష్ పెరిగిపోవడం కాదు. స్వరూప జ్ఞానము ఖచ్చితంగా మనకు తెలుసుకోవాలి. స్వస్వరూప జ్ఞానాన్ని చేసుకోవాలి. అందుకోసమే సూర్యుడిని చూస్తాం. సూర్యుడిని చూస్తే ప్రత్యేక శక్తి వస్తుంది. మనం ఇంతకు ముందు ఒకసారి తెలుసుకున్నాం. చిన్న పిల్లల్ని తీసుకెళ్లి సూర్యుడి దగ్గర కూర్చొని ఇలా 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 కలిపామనుకోండి, అదే వాళ్ళు సంతోషపడతారు. సూర్యుడిలో ఉండి చాలా సంతోషపడతారు. సో ప్రతి ఒక్కళ్ళు అర్ఘ్యం ఇవ్వడం, అర్ఘ్యం ఇస్తూ ఆ మంత్రాన్ని చదువుతూ మనము త్రికరణాలుగా భగవంతుని గనక పెట్టినట్లయితే అది మనకు ఆయుర్వృద్ధి జరుగుతుంది. చింత, శోకము అనేటటువంటివి రెండు కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే వర్తమానంలో నివసించాలని చెప్పేటటువంటిది సూర్యుడు. గతజల సేతు బంధనం అని చెప్పేసి ఒక సామెత ఉంది. వెళ్ళిపోయిన నీటికి బ్రిడ్జ్ కడతావా నువ్వు? చేతులు కాలిన తర్వాత ఆకులు కాదు. ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల ఇప్పుడు ఇవాళ చేయగలిగే పనులు మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి ఇంకా పాస్ట్ ఆలోచించద్దు, ఇంకా ఫ్యూచర్ ఆలోచించద్దు. అయ్యయ్యో నేను ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే అయిపోయింది. పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. పాస్ట్ అనేది వెళ్ళిపోయింది. పాస్ట్ అనేది నువ్వు కావాలన్నా వెనక్కి వెళ్ళవు. వెనక్కి వెళ్ళేటట్టయితే మా అమ్మగారిని, నాన్నగారిని నేను కాపాడుకునేవాన్నేమో. కాబట్టి పాస్ట్ లోకి వెళ్ళలేము. ఫ్యూచర్ ఎవ్వరికీ తెలియదు. మంచి ఉందా చెడు ఉందా కూడా భగవంతుడికే తెలుసు. అది మంచా చెడా కూడా మనకు తెలియదు. ఇవాళ మంచి అనుకున్నది రేపు మనకు చెడు అవ్వచ్చు, చెడు అనుకున్నది మనకు మంచి అవ్వచ్చు. సో అది మనము చెప్పలేము. కాలేజ్ డేస్ లోపల ఒక అమ్మాయిని ఏమైనా పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్నాడు. తర్వాత 30 ఏళ్ల తర్వాత ఒకసారి చూసుకునేసరికి ఏమైందంటే లేదు నా భార్య అందంగా ఉంది, ఆమె మరీ ముసల్దాన్లాగా అయిపోయింది. జస్ట్ జోక్ కోసం చెప్తున్నాను. బాగుంది, ఇప్పుడు నా భార్య బాగుంది అని వీడికి పోటీగా ఎవడైతే పెళ్లి చేసుకుంటాడో వాడిని మంచిగా చేసుకున్నావు, వెరీ గుడ్ అని మనసులో అనుకుంటాడు అనమాట. ఆ రోజేమో వారితో శత్రుత్వం. నాకు పోటీగా నువ్వు ఆ అమ్మాయిని చేసేసుకున్నావు. ఒక అమ్మాయికి 2 పోటీలు పడ్డారు. ఆ 2 లోపల ఒకటికి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఇంకొన్ని వదిలే. వీడేమో బాధపడ్డాడు కొన్నాళ్ళు. తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత వీడెళ్ళి ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 25 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిశారు కాలేజీలో. కలిసిన తర్వాత చూస్తే ఆ అమ్మాయి అంత బాలేదు, చాలా ముసల్దాన్లాగా అయిపోయింది. అబ్బా ఎంత మంచిదైంది, నా భార్య మాత్రం ఇంకా అందంగా ఉంది, మంచి అమ్మాయి కూడా దొరికింది, చాలా సంతోషం అని వాడికి మనసు లోపలే థ్యాంక్స్ చెప్పుకోవడం. ఆ రోజు కనుక నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నేను చేసుకోవాల్సి వచ్చేది. అంటే జోక్ కోసం చెప్పినప్పటికీ కూడా ఇందులో ఉన్న తత్వం ఏంటంటే ఏది మంచిది అని మనం ఎవరం నిర్ణయించడానికి, అది గుర్తించాలి. ఏది మంచిది అనేది మనం నిర్ణయించడానికి వీల్లేదు. కాబట్టి శుభ్రంగా చింత శోకాలు వదిలేసేసి చక్కగా ఉండడమే ఆయుర్వర్ధనం. అందుకోసమే నేను చెప్పేది మాటి మాటికి కూడా ఎక్కడ మీకు నచ్చని వాతావరణం ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు ఏం కాదు. మీ గురించి జనాలు తిట్టుకున్నా ఏం కాదు, చెప్పుకున్నా ఏం కాదు, చాడీలు అనుకున్నా ఏం కాదు. మీ పాపాలు కరిగిపోతాయి. ఇందాక ఎవరు చెప్పలేదు దీనికి జవాబు. 4వ పద్ధతిలో కూడా పాపాలు కరుగుతాయి. మన పాపాలు వేరే వాళ్ళు పనిచేసుకుంటారు. ఇలాగా 4 రకాలుగా పాపాలు పోగొట్టుకోవచ్చు. ఒకటి జ్ఞాన మార్గం ద్వారా, రెండోది పశ్చాత్తాపం ద్వారా తగ్గించుకోవచ్చు, మూడోది అనుభవించడం ద్వారా పోగొట్టుకోవచ్చు, 4వది ఇలా మనని ఎవరన్నా అనుకుంటూ ఉంటే మన పాపాలు కొంత వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఏమవుతుందంటే బెటర్ మీకు నచ్చని పరిసరాలలో మీరు ఉండకండి. నేను అప్పుడు ఒక పాట పాడి కూడా చెప్పాను మీకు అది. దుఖీ మన్ మేరే సునో మేరీ कहना జహా నహీ చేనా వహా నహీ రెహనా. ఓ దుఃఖపడుతున్నటువంటి నా మనస్సా, సునో మేరీ कहना, నా మాట విను. జహా నహీ చేనా, ఎక్కడైతే రిలాక్స్ గా ఉండవో, ఎక్కడైతే ఆనందంగా ఉండవో, వహా నహీ రెహనా, అక్కడ ఉండకు, అక్కడ ఎప్పుడు ఉండకు. కాబట్టి అటువంటి పరిస్థితులను కనుక మనం అవాయిడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత శ్లోకంది ఒకసారి చదువుకుని వచ్చే వారం తెలుసుకుందాం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. చూడవయ్యా, చక్కగా ఉదయిస్తున్నటువంటి
ఆ సూర్యుని చూడు, ఆ సూర్య బింబాన్ని చూడు. ఆయనకు ఏ విధమైనటువంటి పక్షపాతము లేదు, ఏ విధమైనటువంటి కోరిక లేదు, నిస్వార్థంగా చేస్తున్నటువంటి సేవ. దేవతలు రాక్షసులు కూడా నమస్కరిస్తున్నారు ఆయనకి. అంటే అర్థం ఏంటి? అందరిపైన ఆయన సమదృష్టి చూపిస్తున్నాడని. మనం కూడా అందరిలో ఉన్నటువంటి ఆత్మని చూడగలగాలి. ఆ ఉదయిస్తున్న సూర్యుని చూసి మనం నేర్చుకోమా? గుర్తుంచుకోవయ్యా, ఆయన ముందు అన్ని కూడా కప్పబడిపోతాయి. ఆయన వెలుతురు ముందు ప్రతిదీ కూడా చిన్నదైపోతుంది. కాబట్టి ఆయన జ్యోతి ముందు ఈ ప్రపంచం అంతా వెలుగుతుంది. ఈ ప్రపంచాన్నంతా కూడా ఆయన భాస్కరం, కరం, భా అంటే భాసింపజేసేలాగా, అంటే వెలుతురు వచ్చేలాగా చేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వెలుతురొచ్చేలాగా చేస్తూ అందరి లోపల జ్ఞానము వెలిగేలాగా చేస్తున్నటువంటి ఈ భగవంతుడు మరెవరో కాదు, భువన ఈశ్వరుడు. ఈ ప్రపంచం మొత్తంకి ఆయనే భగవంతుడు, పరమేశ్వరుడు అని నువ్వెవరైతే చెప్పుకుంటున్నావో, అన్ని భువనాలని సృష్టించినటువంటి శక్తి ఎవరైతే ఉందో అది ఆయనే. ఆయనే సృష్టి చేస్తున్నాడు, ఆయనే స్థితి చేస్తున్నాడు, ఆయనే లయం చేస్తున్నాడు. ఆ విధంగా భగవంతుడు యొక్క పూర్తి స్వరూపమైనటువంటి ఆ భగవంతుడు ఎంత చక్కగా సముద్యంతం, చక్కగా ఉదయించినటువంటి రశ్మిమంతం, కిరణముల యొక్క సమూహము, కిరణాల యొక్క కలిపి. ఆయన బుద్ధిమంతుడు అంటాం కదా, ఆ బుద్ధిమంతుడు లాగా ఇక్కడ రశ్మిమంతుడు. అలా కిరణములను కలిగి ఉన్నటువంటి అందమైనటువంటి ఆ సూర్యుడిని చూడవయ్యా. ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. అలా సమానంగా చూసినటువంటి భగవంతుడు మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, మనలో అజ్ఞానాన్ని పోగొడతాడు. అందరి లోపల వెలుతురును నింపేటటువంటి ఈయన కాకపోతే ఇంకా ఈ ప్రపంచానికి ఈశ్వరుడు ఎవరైతారు? ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ శ్లోకం యొక్క వివరణ వచ్చే వారం తెలుసుకుందాము. వచ్చే వారం 2-3 శ్లోకాలు పూర్తి చేసుకుందాము. ఇవాళ కొద్దిగా పర్సనల్ నాటకాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇక సమయం ఎక్కువ పట్టింది. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. గతాన్ని గురించి బాగుంది సార్. గతము, వర్తమానం, భవిష్యత్తు. అది మెయిన్ అమ్మవారిది ఒక్కసారి చెప్పరా సార్? ఇందాక మీరు చంపకాశోక అంటే అమ్మవారిది అదేం లేదు. బేసికల్ గా ఏంటంటే భగవంతుని 5 రూపాల్లో చూస్తామని చెప్పాం కదా, అది లలితా సహస్రనామం లోపల క్లియర్ గా చెప్తారు. అంటే ఏంటంటే అమ్మవారిని రూపంతో చూడవచ్చు అన్నప్పుడు చంపకాశోక పున్నాగా అని చెప్తారు. శ్రీమద్ వాగ్భవ కూటైక నిలయ అన్నప్పుడేమో మనకు మంత్ర రూపంలో చూడొచ్చు అని. మంత్రరాజ అది ఉంది కదా, అదే అది చెప్పినప్పుడేమో ఆవిడని ఇది యంత్ర రూపంలో పూజిస్తారు. కులార్ణవ, కులాంతస్థ, కౌలిని, కులయోగిని అవి చెప్పినప్పుడేమో అమ్మవారిని కుండలిని యోగంలో చూస్తారు. నిరాకారము, నిర్లేప, నిర్మల, నిర్మయ ఇవన్నీ అన్నప్పుడేమో నిరాకార రూపంలో ఈ బొటనవేలులాగా భగవంతుడి యొక్క అసలు రూపం చూపిస్తారు. ఇందులోపల ఏం తెలుసుకున్నాం మనం? రూపం లోపల ఈ 2 చెవులకి సూర్య చంద్రులకు అనేటటువంటి కుండలాలు ఉన్నాయి. ఈ 2 సూర్య చంద్రుల యొక్క కుండలాలు అంటే ఏంటంటే ఆవిడ కుండలాలు ఎవరో కాదు, సూర్యుడు చంద్రుడు. ఆవిడ చెంప బాగా మెరుస్తోంది అంటే ఏంది? మన పాపాలన్నీ, పుణ్యాలన్నీ, మనం చేస్తున్న పనులన్నీ ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు. చూసి అన్ని రిజిస్టర్ చేస్తున్నారు. సూర్యుడు ఇక్కడ, చంద్రుడు ఇక్కడ రిజిస్టర్ చేసి ఏం చేస్తున్నారు? అమ్మవారి చెవిలో చెప్తున్నారు, ఇగో వీడి ఈ పాపాలు చేశాడు, వాడు ఆ పాపాలు చేశాడు అని. అంటే భగవంతుడు సాక్షి, మనం చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా భగవంతుడు సాక్షి అని దాని అర్థం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఒక మాట సార్, సూర్యుని గురించి ఉన్న పూజలు చంద్రునికి ఉండవు కదా సార్? పూజలు చంద్రుడికి కూడా ఉంటాయి, చంద్రుడికి చేసేవి కూడా ఉంటాయి. మనం అప్పుడు చేసాం కదా, కోజాగిరి చేయలేమేమప్పుడు. కోజాగిరి ఫంక్షన్ చంద్రుడిది జ్ఞాపకం ఉందా మీకు? అది కాక ఆయనకి ప్రత్యేకంగా పూజించే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం చంద్రుడిని ప్రతి పౌర్ణమిలలో వాటిల్లో ఎంత బాగా పూజిస్తాం. మళ్ళా దదిశంక తుషారాభం క్షీరోదాన్నం సంభవం నవామి శశినం సోమం శంభోర్ మకుట భూషణం అని చెప్పేసి ఆయనని ఎంతో బాగానో ప్రార్థిస్తాం. సో కాబట్టి చంద్రుడికి కూడా సమానంగా పూజిస్తాం. చంద్రుడు ఎవరు? చంద్రుడి పైన ఉన్నటువంటి శ్లోకాలు అసలు సూర్యుడికి ఎక్కడున్నాయి? శ్రీశ్రీ గారు ఎప్పుడూ కూడా మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి ముందుకు, తోసుకుపోదాం పై పైకి, అవే రాశాడు అనుకుంటాం మనం. కానీ కాదు, ఆయన కూడా రాశాడు ఒకసారి. ఏమని రాశాడు? ఇలాగా ఎప్పుడు వచ్చేటటువంటి, నేను మర్చిపోయాను అది ఎగ్జాక్ట్లీ,
కారులో వెన్నెలను చూసి షికారుకి వెళ్ళాను సార్. వెన్నెలను చూసి చెప్తాడు, ఈ వెన్నెల ఇలా వచ్చావేం వెన్నెల, ఏమని పొగడను నిన్ను, లోగడ మహాకవులు పొగిడిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా అని చెప్పి ఆ ఎలా వచ్చాడు ఆ చంద్రుడు అనే దాని మీద ఎంతనో ఇది. చంద్రుడిని చూసి ఎన్ని పాటలు వచ్చాయి, ఎన్ని వందల వేల కారులో పాటలు. షికారుకి వెళ్ళే అది శ్రీశ్రీదే కదా సార్. అది సృష్టిదే, కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది చంద్రుడు పైన అది వచ్చింది. నమస్కారకుడు. చంద్రుడు మనస్సు ఇది నా హృదయంలో నిధిరి అది ట్యూన్ అదే, కానీ ట్యూన్ అది కాదు. ఫస్ట్ పడే నా హృదయంలో నిదురించే చెలి, అది కూడా రాసినటువంటిది శ్రీశ్రీనే. చందమామరావే పాట ఉంటుంది కదండి, సిరివెన్నెల చందమామరావే అని పాట. అది శ్రీశ్రీ రాశాడా? నేను సిరివెన్నెల. శ్రీశ్రీ రాసిన పాట చెప్తున్నాను. ఆ విధంగా సిరివెన్నెలలో ఉందా పాట, కానీ అది శ్రీశ్రీ రాయలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి వారైనా కూడా చంద్రుని చూసి ఆవేశం తెచ్చుకున్న వాళ్ళే ఎక్కువ. కాబట్టి చంద్ర ఉపాసన ఎక్కువ జరిగింది. ఇది కాక సంస్కృత కావ్యాలలో చంద్రుడి మీద మరీ ఉన్నాయి. చంద్రుడికి ఇంకా గొప్పతనం ఏంటంటే, చంద్రుడు అమృతాన్ని కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి ఆ అమృతాన్ని అంతా కూడా దేవతలకు అందిస్తాడు. ఈ అమృతం కారుతుందేమో అని చకోర పక్షి అలా ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో అలాంటి చక్కటి కథలు ఉన్నాయి చంద్రుడి మీద, చాలా అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. అది కాక ఆయుర్వేదం కూడా ఆయనతోనే అవుతుంది కదా. ఆయుర్వేదం సార్, దానికి కొన్ని ఆయుర్వేదం ముహూర్తాలు ఉంటాయి. అంటే దానికి ముహూర్తాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ రోజు ఏ మందు చేయాలి అనేది కూడా ఉంటుంది. కానీ అది పౌర్ణమి అమావాస్యలే కాదు, మిగతా రోజుల్లో కూడా ఈ మందు ఈ రోజు నాడు చెయ్యాలి అని ఉంటుంది. అది కూడా చంద్రుడి యొక్క గమనం ఆధారంగానే ఉంటుంది. ఇలాగా చంద్రుడు మీద చాలా ఉన్నాయి, ఉపాసనలు చంద్రుడి మీద చాలా ఉన్నాయి. మనం చేసేవి ఎన్నో లెక్కలేదు. సో పౌర్ణములు ఎన్ని లలితా నామాలన్నీ పౌర్ణమి నాడు చంద్రుడి దగ్గరే కదా. కార్తీక పౌర్ణమి ఉదాహరణకి మనం కార్తీక పౌర్ణమిని ఎంత బాగా చేస్తాం, అది పెద్ద పండగలాగా చేసుకుంటాం. అలాగా ప్రతి పౌర్ణమిని మనం చాలా గొప్పగా సూర్యుడి కంటే కూడా చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, సూర్యుడి వెలుగు పడిన దేని మీదటే అతను అదే చంద్రగ్రహం ఇదవుతుంది అని కదా అక్కడి నుంచి. అవును, అది కరెక్టే. కానీ సూర్యుడే పోషకుడు. కానీ అయినప్పటికీ కూడా చంద్ర ఉపాసనలు ఎన్నో ఉన్నాయి అని చెప్తున్నాం మనం. చంద్రుడిని పూజించి ఇష్టపడేటటువంటి ఉపాసనలు ఎన్నో. అది సూర్యుడి పైన ఆధారపడ్డప్పటికీ కూడా చంద్రుడికి చాలా అద్భుతమే. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఆ వెలుతురు చంద్రుడు భూమి లోపల పడి మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ ని కూడా అందిస్తూ ఉంటాడు కదా. కాబట్టి చంద్రుడు గొప్పతనం చంద్రుడిది. ఎవరి పాత్ర వాళ్ళు సరిగా చేస్తూ ఉన్నారు. ఆయన చంద్రుడు కనుక కొద్దిగా దగ్గరికి వచ్చేసాడు అంటే అయిపోయింది, నీళ్ళన్నీ మనల్ని కొట్టేస్తాయి. మొత్తం సముద్రం అంతా మన వేర పొంగేసి మనం మునిగిపోతాం. చంద్రుడు కనుక ఇంకాస్త వెనక్కి వెళ్ళాడు అంటే అయిపోయింది, భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి వెళ్ళిపోయి మనం కొలాప్స్ అయిపోతాం. కంప్లీట్ గా అందరం ఇలా కొలాప్స్ అయిపోతాం. కాబట్టి ఒక దానిపైన ఒకటి ఆధారపడుతూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? భగవంతుడు ఉండడం వల్లనే ఇవన్నీ. మన పైన సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడివేడి గాలులు మన పైన వచ్చి సరిగ్గా అది ఇట్లా ఒక వేవ్ లాగా వచ్చిందంటే మనం కాలిపోతాము. అలాంటి సమయం లోపల దానికి జూపిటర్ అడ్డం వచ్చి తిరుగుతాడు. ఆ సమయంలో ఎందుకు వచ్చినాడు జూపిటర్ అడ్డంగా? మరి ఈ రోజా? ప్రతిరోజు ప్రతిసారి కూడా అటువంటి వేవ్ వచ్చిన ప్రతిసారి కూడా జూపిటర్ గురుగ్రహం అడ్డం వస్తున్నాడు. ఎందుకని? ఇవన్నీ కూడా జవాబు లేని ప్రశ్నలు. ఎందుకంటే క్రియేటర్ ఏదైతే ఉద్దేశంలో పెట్టుకుని చేశాడో అవన్నీ కూడా మనని కాపాడడానికే చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి జీవాన్ని కాపాడడానికి చేసినటువంటిది. గురుగ్రహానికి ఏం సంబంధం? మనను వేడి గాలుల నుంచి ఆపడానికి అలా జరుగుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క సృష్టి అమోఘమైనటువంటి సృష్టి. సో వీటన్నిటికీ కారణము మనకు డైరెక్ట్ గా తెలిసేది ఈ సూర్యుడే. ఏ సూర్యుడు? ఈ సూర్యుడే. కోట్లాది మంది సూర్యులు ఉన్నారు, కానీ నేను ఎవరిని పూజిస్తాను తర్వాత వస్తుంది. ఈ సూర్యుడినే నేను పూజిస్తాను అని చెప్పి నాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఈ సూర్యుడిలోనే నేను ఆ పరబ్రహ్మను చూస్తాను. మళ్ళొకసారి వినండి, ఎంతో మంది సూర్యులు ఉన్నారు, కోట్ల మంది సూర్యులు ఉన్నారు. నేను పూజించేది ఈ సూర్యుడినే పూజిస్తాను. ఏష అని వస్తుంది తర్వాత. ఈ సూర్యుడే తర్వాత శ్లోకం లోపల చదువుతాను. శ్లోకం నాకు నోటికి రాదు. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. అందరినీ పాతి కాపాడుతున్నాడు. పాహిమాం అంటాం కదా. పాతి అంటే కాపాడేవాడు. ఎవరు కాపాడుతున్నాడు? ఈయన. ఏష ఈయననే, ఇదే. తర్వాత మళ్ళీ వస్తుంది ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి.
మహేంద్రో ధనద ధనదఃకాలో యమ సోమో యమాపతి. అన్ని చెప్తున్నాడు. ఎవరైనా బ్రహ్మ, విష్ణు, శివుడు, స్కందుడు, ప్రజాపతుడు, మహేంద్రుడు, ధనద అంటే కుబేరుడు, కాల అంటే యముడు, తర్వాత సోమః చంద్రుడు, అపాంపతి అంటే నీరు, అప అంటే నీరు కదా, నీటి యొక్క పతి అంటే వరుణుడు, అన్ని కూడా ఆయననే. సో పరబ్రహ్మ స్వరూపాన్ని సూర్యుడిలో పూర్తిగా చేసేటటువంటి ఆదిత్య హృదయం. రామాయణము అన్నిటికంటే కూడా ప్రాచీనమైనటువంటిది. రామాయణాన్ని తప్పక పాటించాలి. ఆదిత్య హృదయం అందరూ తప్పక చదవండి. పొద్దున్న నేను చెప్పినంత వరకే చదవండి. అలా భగవంతుణ్ణి చూస్తూ చదవండి. ఈ 5-6 శ్లోకాలు ఏవైతే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం, అంతవరకు అందరూ భగవంతుడిని చూస్తూ ప్రతిరోజు కూడా చదివితే అందరికీ కూడా చాలా మంచిదని చెప్పేసి ఇంత బాగా చెప్పారు వాల్మీకి మహానుభావుడు. అంటే మరి మనం ఎందుకు పాటించాం? నేను అదే అంటాను, మనకి ఎంతసేపు కూడా హడావిడి 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 హడావిడి. అన్నం తినేయాలి, పడుకోవాలి, ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళలా ఎంతసేపు ఈ హడావిడే. ఎందుకో హడావిడి నాకు తెలియదు. ఇవాళ నాది ఇది 2వ ప్రవచనం. పొద్దున ఆల్రెడీ 2 గంటల 8 నిమిషాల పాటు అయింది ఒక ప్రవచనం. ఇంకా ఇప్పుడు మళ్ళీ గంట పైన జరిగింది. మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ పనంతా చేశాను. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపు క్లోజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, రేపు 31 కాబట్టి. అది కాక కొన్ని వర్క్ లో కొన్ని మిస్టేక్స్ చేశాను, అవన్నీ రేపు పొద్దున్న వెళ్ళి అందరూ వచ్చే లోపల అవి కరెక్షన్స్ చేసి పంపించాలి. సో హడావిడి ఎవరికి ఉండాలి? దేనికి హడావిడి? దేనికి తొందర? మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. సమయానికి అతీతంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. నాకు వర్తమానం ఇంపార్టెంట్, వర్తమానంలోనే ఉంటా నేను అనుకుంటూ ప్రయత్నం చేయండి. చాలా ఆనందంగా ఉంటారు. జై శ్రీకృష్ణ. ప్రవచనాలు ఎక్కువ సార్లు వినండి, ఎందుకంటే చెప్పిన విషయాలే చెప్తూ ఉన్నాను కదా. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, అరే ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెప్పినవి అని. అలా కాకుండా విని నోట్స్ రాసుకుని నేను అడిగినప్పుడు తక్కువ జవాబులు చెప్తే నాకెంత సంతోషం వేస్తుంది. ఆలోచించండి. ఏదో వినేసి మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను, నిద్రపోతున్నారు, అక్కడితో సరిపోదు కదా. ఆ హడావిడి మానేసి మొత్తం 1000 వీడియోల లింక్ పంపించాను. ఎంతమంది చూసారో కూడా నాకు తెలియదు. అసలు లింక్ ఉన్న సంగతి కూడా ఎంతమందికి తెలుసు. ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. మళ్ళీ అందరూ లైవ్ గా 1 by 1 చూస్తున్నాను సార్. వెరీ గుడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే రేపు మళ్ళీ మనం చూసుకోండి ఒకసారి ఎంత గొప్ప గొప్ప ప్రవచనాలు తెలుసుకుంటున్నాము. రఘువంశం ఎంత ఆహ్లాదంగా ఉంది. ఉత్తరాఖండ తెలుసుకున్నాం. అందులో ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానీ తెలియని 8 మంది పేర్లు మనం తెలుసుకున్నాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత వారం నుంచి కుషుడు వాళ్ళ వంశం మొత్తం తెలుసుకుంటాం. ఇది ఎవరికి తెలియని కథలు రామాయణం. నెక్స్ట్ నిన్న ఆత్మబోధ. సరే నిన్న జరగలేదు ఆత్మబోధ. ముక్కోటి ఏకాదశి ఫస్ట్ టైం ఒక కొత్త యాంగిల్లో మీరు విన్నారు. ఎంతసేపు కూడా వైకుంఠం నుంచి వెళ్తే నీకు మోక్షం కలుగుతుంది ఇవే చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి, వైకుంఠ దర్శనం అంటే ఏమిటి, ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇవాళ ఆదిత్య హృదయం. రేపు అన్నిటికంటే గొప్పదైనటువంటి పురుష సూక్తం, తర్వాత భగవద్గీత, తర్వాత విష్ణు సహస్రనామము, తర్వాత మళ్ళీ యక్ష ప్రశ్నలు, తిరుప్పావై. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే ఏ సీక్వెన్స్ ఎంత ఆనందం కలిగించేటటువంటి విషయాలు, ఎంత ఆహ్లాదం కలిగించి ఆనందాన్ని కలిగించి మన లోపల జ్ఞాన ఆగ్నిని మనకి బయటికి తీసుకొచ్చేటటువంటి, వెలికి తీసేటటువంటి, మన దైవత్వాన్ని కూడా వెలికి తీసేటటువంటి ప్రవచనాలు మనం అన్ని చేసుకుంటున్నప్పుడు సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది నేను మాటికి చెప్పేది అదే. నాకేం కోపము అది ఏమున్నది, ఏముంది, వింటారు. లేకపోతే ఎవరికి ఏ సమయం వచ్చేది ఉందో. నేను ఫస్ట్ జాబ్ చేస్తున్న కొత్త లోపల ఏమైంది, నవ్వుకున్నాను. నేను ఆధ్యాత్మికం సైడ్ రావడం ఏమిటి అని చెప్పేసి. అలాంటిది మరి ఇప్పుడు ఈ మార్గంలో ఏమో ఎవరికి ఏ టైంలో ఎవరికి ఇస్తారో తెలియదు. కానీ ఆ కీ ఇచ్చేదాకా ఎదురు చూద్దామా? నాకు కీ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు కష్టపడ్డానో తెలుసా? ఎవరు సరైన సమాధానాలు చెప్పకుండా వ్యష్టి, సమిష్టి, ఇంద్రియాలు ఇవన్నీ అంటే నాకు అర్థమయ్యేది కాదు. కోశాలు ఏమిటి ఇవన్నీ, ప్రాణం అంటే ఏమిటి, ఇంద్రియాలు అంటే ఏంటి, కోశాలంటే ఏమిటి, ఇవన్నీ తెలియక ఎంత కష్టపడ్డానో. ఎవరి ప్రవచనకర్తలు వాళ్ళ శైలిలో చెప్తారు, జవాబులు చెప్పారు. అహంకారాలు, డబ్బులు తీసుకుంటారు, యూఎస్బీలు తీసుకుంటారు, సీడీలు తీసుకుంటారు. పిల్లలు ఉన్న వాడిది ఒకటే బాధ, పిల్లలు లేని వాళ్ళది ఒకటే బాధ, మనవాళ్ళు ఉన్న వాళ్ళది ఒకటే బాధ. డబ్బు 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 రాక్షసులుగా తయారైపోయారు. ఎంత కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి నేను ఏమంటానంటే
తెలిసినప్పుడు చక్కగా తెలుసుకోండి. అంటే దొరుకుతున్న దాన్ని డు నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. గాలి సులువుగా వస్తుంది అని తీసుకుంటున్నాం. సరిగ్గా ఏమైంది, ఒకరోజు కరోనా వచ్చినప్పుడు తెలిసింది గాలి విలువ, ఆక్సిజన్ విలువ తెలిసిందప్పుడు. ఫ్రీగా ఆక్సిజన్ వచ్చినంత వరకు తెలియలేదు. అదొకటి గుర్తుంచుకోండి. తప్పు చెయ్యొద్దు. నా మాట వినండి. తప్పు చేయకండి, తప్పు చేయకండి, తప్పు చేయకండి. కనీసం కొంత గౌరవం మిగల్చండి. మీకు నాకు కూడా కొంత గౌరవాన్ని మిగిల్చాలని కోరిక, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్న ఉంటే తీసుకుందాం, లేకపోతే ముగించుకుందాం. గౌరవం ఉంది సార్. అది గబుక్కుని అడగగానే థాట్ అది స్ట్రైక్ అవ్వదు. మళ్ళీ మీరు చెప్పేటప్పుడు చూసినప్పుడు గీతా జయంతి రోజు కూడా మీరు వేదాలు, పురాణాలు, కావ్యాలు అవి చెప్పారు. ఏ ప్రవచనంలో చెప్పలేదు చెప్పండి. అది ఏ ప్రవచనంలో చెప్పలేదు. వాళ్ళకు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశా కదా, మళ్ళీ వాళ్ళకు కూడా మొదటి నుంచి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పాపం తెలియదు ఎవరిని ఏమనాలి. అందరూ బేబీస్ లాగా అయిపోయారు, చిన్న పిల్లల్లాగా అయిపోయారు. ఎందుకంటే తెలియదు. వాళ్ళకి చెప్పిందల్లా ఎంతసేపు ఏమిటి, అలా నువ్వు హంగు ఆర్భాటం చెయ్యి, పూజ చెయ్యి, దేవుడికి దీపం పెట్టు, వెలిగించు, భక్తి పాటలు పాడు, ఇవేనా? ఇదా? ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ, మన రావయ్య గోవింద రా అని పాట. ఇవి అంటే నేనేమంటానంటే నీకు భావం ఉందా? అది ఆ భావం ఉండాలి. ఎలా ఉండాలి? అది పిచ్చెక్కేంత భావం ఉండాలి. మీరాబాయి ఎలా ఉంది? మెహలో మే పలి బన్కే జోగన్ చెలి, మీరా రాణి దివానీ కహానే లగే, ఐసి లాగి లగన్ మీరా హో గై మగన్, మీరా రాణి దివానీ కహానే లగే. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఆమెను చూసి అందరూ ఈమె పిచ్చెక్కిపోయింది అనుకుంటున్నారట. కానీ ఎక్కడ ఆమె పెరిగింది? మెహల్లో పెరిగింది. మెహలో మే పలి బన్కే జోగన్ చెలి. మహల్లలో పుట్టినప్పటికీ కూడా ఒక యోగిని లాగా తిరిగిందిట. ఓతో గలి గలి హరి గున్ గానే లగే. అన్ని గల్లీలలో హరి 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 అని పాడుతోందిట. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ భావన రానినప్పుడు బయట నుంచి, నోటి నుంచి ఎంతొచ్చి ఏం లాభం? ఇది భావన. మా ఆవిడ పాడినది ఎవరన్నా వినండి. నేను హారతి అని మా ఆవిడ నేను కలిసి హారతి ఇచ్చింది. అది ఒకటి. మేము గీతా పరివార్లో ఒకసారి చీఫ్ గెస్ట్ గా ఉన్నప్పుడు ఒకటి హారతిది పంపించాల్సి వచ్చింది అనమాట, వీడియో. అదొకసారి ఎవరైనా వీలుంటే చూడండి. హారతి అని ఉంటుంది మీకు నా వీడియోలలో. చూసాం సార్, బాగుంటుంది చాలా. అందులో మా వైఫ్ పాడిన పాట అది, ఐసి లాగి లగన్. అద్భుతమైనటువంటి పాట అది. ఎలా కలిసిపోయే భగవంతుడితో ఐక్యమయ్యే ఇది పాడితే అలా పాడాలి. అంటే గుండె లోతుల్లోంచి రావాలి. ఆవిడ మీరాబాయి అలా గుండె లోతుల్లోంచి తీసుకొచ్చి పాడింది. ఆ భావం అలా బయటికి ప్రస్ఫుటంగా కనిపించాలి. హడావిడితోటి, హంగుతోటి, ఆర్భాటంతోటి, వీళ్ళతో గొప్ప, వాళ్ళతో ఎవరు గొప్ప? ఇవాళ గొప్ప అన్నవాడు రేపు మనం ఇటు తిరగగానే వాడు చెడ్డవాడు అంటారు. గొప్ప లేదండి, డబ్బు కూడా లేదండి. డబ్బున్నంత వరకు ఎవడో ఒకడు దోచుకోవడానికో, ఎవడో ఒకడు మోసం చేయడానికో చేస్తూనే ఉంటారు. కీర్తి ఎక్కువ రోజులు ఉండదు. వాజ్పేయి గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆయన ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటున్నాం? సో ఎవరిని గుర్తు తెచ్చుకోం మనం. సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు రోజు మనం తలుచుకుంటున్నామా? మహానుభావులు ఎంతో మంది వచ్చారు, గుర్తు చేసుకుంటున్నామా? కీర్తి కూడా ఉండదండి. కీర్తి ఉండదు, డబ్బు ఉండదు, ఈ హంగు ఆర్భాటాలు మిగులుతాయి అంతే. దయచేసి ఇది ఫ్యాక్ట్ గా అర్థం చేసుకోండి. ఫ్యాక్చువల్ థింగ్స్ మీరు ముందు గుర్తించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏవైతే అనవసరమో వాటిని వదిలేయగలుగుతాం. అప్పుడు అవసరమైన వాటిని పట్టుకోగలుగుతాం. అవసరమైనవి పట్టుకున్నప్పుడు ఆనందమే వేరే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను 18 గంటలు బిజీగా ఉంటా, కానీ ఆనందంగా ఉంటా, చాలా ఆనందంగా ఉంటా. అటు ఉద్యోగం చేస్తాను, ఇటు RSS పనులు ఉన్నాయి, ఇటు మన ప్రవచనాలు. ఇప్పుడు 10 ప్రవచనాలు ఉన్నాయి నావి. మొత్తం వారానికి 10-12 ప్రవచనాలు అవుతున్నాయి నాకు. 10 ప్రవచనాలు ఇప్పుడు స్కెడ్యూల్డ్ ప్రవచనాలు. ఇవి కాక RSS లో అక్కడ ఇక్కడ నేను చెప్పే బౌద్ధికులు అవి ఇవి కలుపుకుంటే ఇంకో 3-4 వారానికి 13-14 ఇవి మరి అంటే నేనేమంటానంటే మనస్ఫూర్తిగా సంతోషంగా చేయగలుగుతాం మనం ఇవన్నీ కూడా. ఒకసారి మనసు క్లియర్ గా ఉంది అంటే సమయం అదే దొరుకుతుంది. జై శ్రీకృష్ణ. అందరూ సమయాన్ని చక్కగా వాడుకుంటారని ఆశిస్తూ, విన్న ప్రవచనాలని మళ్ళీ మళ్ళీ వింటారని మరోసారి ఆశిస్తూ, అత్యద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని చక్కగా మనసులో ముద్రించుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. రేపు మన ప్రశ్నలన్నిటికీ సమాధానమైనటువంటి పురుష సూక్తము, ఋగ్వేదంలోనే అత్యంత గొప్పదైనటువంటి సూక్తము, అన్ని పురాణాలకు మూలమైనటువంటి సూక్తము, గొప్ప గొప్ప సృష్టి రహస్యాలను తెలియజేసేటటువంటి సూక్తము,
అయినటువంటి పురుష సూక్తంపై తర్వాయి భాగాన్ని తెలుసుకుంటాం. అంతవరకు శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ.